ಸರಿ, ಈ ಸಮಯದಲ್ಲಿ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗೋಣಂడి. ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೋಗೋಣ. 130వ కీర్తన 130ನೇ ಕೀರ್ತನೆ 7వ వచనం చదవండి. 7ನೇ వచనವನ್ನು ಓದಿ. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఏ విమోచన అంటండి? ಯಾವ విమోచన అంటే సంపూర్ణ విమోచన. సంపూర్ణ విమోచనే. విమోచన గురించి విమోచనದ ಬಗ್ಗೆ ఈ రోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ದಿನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. విమోచನೆ చాలా విమోచనలు ఉన్నాయండి. ತುಂಬಾ విమోచనಗಳು ఇವೆ. లోకದಲ್ಲಿ చాలా విమోచనలు ఉన్నాయి. ತುಂಬಾ విమోచనಗಳು ఇವೆ. చాలా విడుదల ఉన్నాయి. ತುಂಬಾ బిడుగಡೆ ಇದೆ. అయితే ಆದರೆ ఇక్కడ ಇಲ್ಲಿ దేవుడిచ్చే విమోచన వేరే. ఆ దేవుడు కొಡುವಂತ విమోచನೆ ಬೇರೆ. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని మಕ್ಕಳೇ, లోಕದಲ್ಲಿ చాలా విధమైన విమోచన మనం చూడగలుగుతున్నాము. ತುಂಬಾ విధమైన విమోచనಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಆದರೆ దేవుడిచ్చే విమోచన, దేవుడు కొಡುವಂತ విమోచನೆ చాలా అద్భుతకరంగా, ಅದು అద్భుతకరವಾಗಿ, అది చాలా గొప్పగా ఉంటుందండి. ಅದು ತುಂಬಾ ఉన్నతವಾಗಿ ಇರುತ್ತದೆ. ఈ మనుషుల ఒక విమోచన, ఈ మనుషుల ಒಂದು విమోచನೆ కొద్ది నిమిషం సంతోషం ఇస్తుంది, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಸಂತೋಷ ಕೊಡುತ್ತೆ. దేవుడిచ్చే విమోచన, దేవుడు కొಡುವಂತ విమోచನೆ శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుందండి. ಅದು ಶಾಶ್ವತವಾದ ಸಂತೋಷವನ್ನು ಕೊಡುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. పాపం నుంచి విమోచన, ಕುಡುಕತನದಿಂದ ವಿಮೋಚನೆ, దొంగతనం నుంచి విమోచన, ಕಳ್ಳತನದಿಂದ ವಿಮೋಚನೆ, వ్యభిచారం నుంచి విమోచన, ವ್ಯಭಿಚಾರದಿಂದ ವಿಮೋಚನೆ. ఈ విధంగా ఈ ರೀತಿಯಾಗಿ అనేకమైన విమోచనలు ఉన్నాయి. ಅನೇಕವಾದ ವಿಮೋಚನೆಗಳು ಇವೆ. శరసాల నుంచి విమోచన, ಸೆರೆಗಳಿಂದ ವಿಮೋಚನೆ, జైలు నుంచి విమోచన. ಜೈಲಿನಿಂದ ವಿಮೋಚನೆ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, చాలా విమోచనలు ఉన్నాయి కానీ ತುಂಬಾ విమోచನೆಗಳು ಇದೆ. అయితే ಆದರೆ దేవుడు ఒక విమోచన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ದೇವರು ಒಂದು ವಿಮೋಚನದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತಾ అది ಇದ್ದಾರೆ. ఏమి అని మనం చూసినట్లయితే ಅದು ಏನಂತ ನಾವು ఏ ನೋಡುವುದಾದ್ರೆ, విషయంలో మనం విమోచన పొందాలి? ನಾವು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ವಿಮೋಚನೆಯನ್ನು ಹೊಂದಬೇಕು? రోమా పత్రిక ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ మొదటిగా ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. రోమా పత్రిక ರೋಮಾ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 17, 18 వచనం చదవండి. 17, 18ನೇ ವಚನವನ್ನು ಓದಿ. రోమా పత్రిక ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 17, 18. 17, 18ನೇ ವಚನ. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, ఆ, గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, పాపము నుంచి విమోచన. ಪಾಪದಿಂದ ವಿಮೋಚನೆ. పాపము నుంచి విమోచన పొందాలి అంటే ಪಾಪದಿಂದ ವಿಮೋಚನೆ ಹೊಂದಬೇಕು ಅಂದರೆ అక్కడ పై వచనం రాయబడింది. ಅಲ್ಲಿ ಮೇಲಿನ ವಚನ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ వచనం ఇంకొకసారి చదవండి. 17వ వచనము 17ನೇ ವಚನ ಇನ್ನೊಂದು ಸಾರಿ ಓದಿ. మీరు ఆ, పాపమునకు దాసులై ఉంటిరి, ఆ, గాని ఆ. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఆ, పాపము నుండి ప్రైజ్ ది లార్డ్. విమోచింపబడి హల్లెలూయా. దేవుని ఉపదేశమునకు, ದೇವರ ಉಪದೇಶಕ್ಕೆ, దేవుని వాక్యానికి ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ఎలా ఉండాలంటండి? ಹೇಗಿರಬೇಕಂತೆ? హృదయపూర్వకంగా ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ లోబడాలి. ವಿಧೇಯರಾಗಬೇಕು. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. దేనికి లోబడాలి? ಎದಕ್ಕೆ ವಿಧೇಯರಾಗಬೇಕು? లోకంలో అన్నిటికీ లోబడతాము. ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲಕ್ಕೂ ವಿಧೇಯರಾಗ್ತೀವಿ. అయితే దేవుని వాక్యానికి లోబడుతున్నావా? ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿಧೇಯರಾಗ್ತಾ నువ్వు ಇದ್ದೀರಾ? ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో ನೀನು ಯಾವಾಗಾದ್ರೂ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿಧೇಯರಾಗ್ತೀಯೋ అప్పుడే నీ హృదయంలో గొప్ప విడుదల పొందుకుంటావు. ಅವಾಗ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದೊಡ್ಡ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀಯ. చాలా మంది ತುಂಬಾ ಜನ విడుదల కొరకు వస్తారు, ಬಿಡುಗಡೆಗಾಗಿ ಬರ್ತಾರೆ, విమోచన కొరకు వస్తారు. ವಿಮೋಚನೆಗಾಗಿ ಬರ್ತಾರೆ. శరీరం అనే విమోచన, ಶರೀರ ಎಂಬ ವಿಮೋಚನೆ, రోగం అనే విమోచన, ರೋಗ ಎಂಬ ವಿಮೋಚನೆ, ఈ వీటికంటే ಇವು ಎಲ್ಲವುಗಳಿಗಿಂತ ముఖ్యమైన విమోచన ఏమో తెలుసా? ಮುಖ್ಯವಾದಂತ ವಿಮೋಚನೆ ಏನು ಗೊತ್ತಾ? పాప విమోచన. ಪಾಪ ವಿಮೋಚನೆ. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు బాప్తిజం తీసుకున్నాం కదండి, ಪಾಸ್ಟರ್ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೊಂಡಿದೀವಲ್ಲ, మరి మాకెందుకని విమోచన? ನಮಗೆ ಯಾಕೆ ಮತ್ತೆ ವಿಮೋಚನೆ? ప్రతిరోజు మనం శుద్ధీకరించబడాలంట. ಪ್ರತಿದಿನ ನಾವು ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಡಬೇಕಂತೆ. అవునా? ಹೌದಾ?
ಯೋಗನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఆయన ఏం చేసేవారు? ಅದನ್ನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದ. పిల్లలకి ఆ భారం రాలేదు. ಮಕ್ಕಳಿಗೆ ಆ ಬಾಧ ಬರಲಿಲ್ಲ. అయితే దేవుడు అంటున్నాడు, ಆದ್ರೆ ದೇವರು ಅಂತಿದ್ದಾರೆ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆ పని చేయాలండి. ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಬೇಕು. తెలిసి తెలియని పాపం నుంచి మనం విమోచన పొందాలి. ತಿಳಿದಿರುವಂತ ಪಾಪಗಳಿಗೆ ನಾವು ವಿಮೋಚನೆಯನ್ನು ಹೊಂದಬೇಕು. చాలా మంది ತುಂಬಾ ಜನ శరీరమైన విమోచన కావాలి, ಶರೀರ ಎಂಬ ವಿಮೋಚನೆ ಬೇಕು, ఈ రోగమైన విమోచన కావాలి, ರೋಗ ಎಂಬ ವಿಮೋಚನೆ ಬೇಕು, ఈ బాధ నుంచి, ಈ ಬಾಧೆಗಳಿಂದ, ఈ అప్పు నుంచి, ಈ ಸಾಲದಿಂದ, ఈ కష్టం నుంచి ಈ ಕಷ್ಟದಿಂದ నాకు విమోచన ఉంటే చాలు ನನಗೆ ವಿಮೋಚನೆ ಇದ್ರೆ ಸಾಕು అనుకుంటున్నారు. ಅನ್ಕೊಂತಾ ಇದ್ದಾರೆ. అయితే ಆದರೆ నిజమైన విమోచన ನಿಜವಾದ ವಿಮೋಚನೆ పాపం నుంచి విడుదల పొందుతాయి. ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದುವುದೇ. బైబిల్ సెలవిస్తుంది, బైబిల్ ಹೇಳ್ತಾ ఆ ಇದೆ, పాపం నుంచి నువ్వు విమోచన పొందాలి అంటే ಆ ಪಾಪದಿಂದ ನೀನು ವಿಮೋಚನೆ ಹೊಂದಬೇಕಂದ್ರೆ ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ಈ ವಾಕ್ಯವನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಬೇಕು. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమకరమైన మాట రాగానే హల్లెలూయా చెప్పేది అంతే. ಆ ದೇವರಿಗೆ ಮಹಿಮಕರವಾದ ಮಾತುಗಳು ಬಂದಾಗ ಹಲ್ಲೆಲೂಯಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వాక్యం ఉండే అవసరం లేదు. ಮೌನವಾಗಿರುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ప్రియమైన సంగమా, ಪ್ರೀತಿಯ ಮಕ್ಕಳೇ, నువ్వు విమోచించబడాలి అంటే ನೀನು ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕಂದ್ರೆ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಇಲ್ಲಿ, మనపూర్వకంగా, ಮನಪೂರ್ವಕವಾಗಿ, హృదయపూర్వకంగా ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ దేవుని మాటల్ని ದೇವರ ಮಾತುಗಳನ್ನು మనం శ్రద్ధగా వినాలి. ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వినాలి? ಹೆಂಗೆ ಕೇಳಬೇಕು? శ్రద్ధగా వినాలి. ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಬೇಕು. వాడి ఇక్కడ మనసు ఇంకెక్కడో కాదు, ಬಾಡಿ ಇಲ್ಲಿ ಮನಸ್ಸೆಲ್ಲೋ ಅಲ್ಲ, అన్ని ఇక్కడ ఉండాలి. ಎಲ್ಲವೂ ಇಲ್ಲೇ ಇರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఇక్కడే ఉంటారు, ಕೆಲವು ಜನ ಇಲ್ಲೇ ಇರ್ತಾರೆ, నన్నే చూస్తారు, ನನ್ನೇ ನೋಡ್ತಾರೆ, కానీ వాక్యం వినరా. ಆದ್ರೆ ಅವರು ವಾಕ್ಯ ಕೇಳಲ್ಲ. ఎక్కడికి ఉంటది? ಎಲ್ಲಿ ಹೋಗಿರುತ್ತೆ? బయట ఏదో ఒక పురుగు వచ్చేసి ఉంటది, ಆ ತಲೆಯಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಹುಳ ಬಂದಿರುತ್ತೆ, అది తిరుగుతూ ఉంటది. ಅದು ತಿರುಗ್ತಾ ಇರುತ್ತೆ. వాక్యం ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? ವಾಕ್ಯ ಏನೋ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಪಾಸ್ಟರು, ఈ అప్పు కట్టాలి, ಈ ಸಾಲ ಕಟ್ಟಬೇಕು, ఏం చేయాలి, ಏನು ಮಾಡಬೇಕು. లోపల ఆ పురుగు తిరుగుతూ ఉంటది. ಒಳಗಡೆ ಆ ಹುಳ ತಿರುಗಾಡ್ತಾ ಇರುತ್ತೆ. ఆ పురుగు బంధించి అమ్మ పడేయంతే. ಆ ಹುಳವನ್ನು ಬಂಧಿಸಿ ಹೊರಗಡೆ ಬಿಸಾಡಿ. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, వాక్యం ఎవరికి గుచ్చుకుంటుందో, ವಾಕ್ಯ ಯಾರಿಗಾದ್ರೂ ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತೋ, వాక్యం ఎవరైతే మనపూర్వకంగా వింటారో ವಾಕ್ಯ ಯಾರಾದ್ರೂ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಕೇಳ್ತಾರೋ వారి హృదయంలో దేవుడు అనేక కార్యం చేయబోతున్నాడు. ಅವರ హృదಯದಲ್ಲಿ ದೇವರು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆది అపోస్తల కార్యములు ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 37వ వచనంలో 32ನೇ ವಚನದಲ್ಲಿ అక్కడ రాయబడి ఉన్నది, ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దేవుని వాక్యం ఎవరైతే వింటారో, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಯಾರಾದರೂ ಕೇಳ್ತಾರೋ, దేవుని వాక్యం ఎవరికైతే గుచ్చుకుంటుందో ದೇವರ ವಾಕ್ಯ ಯಾರಿಗಾದರೂ ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತೋ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ಅವರ ಜೀವಿತಗಳು ಹೆಂಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? దెబ్బకి మారిపోతాయి. ಒಂದೇಟಿಗೆ ಬಲ ಬಿಡುತ್ತಂತೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే అది మాట టచ్ అయింది, అది హల్లెలూయా చెప్తున్నా. ಅಮ್ಮವ್ರಿಗೆ ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಈ ಮಾತು ಟಚ್ ಆಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅವ್ರೊಬ್ಬರೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಅಂತಾರೆ. ఎవరికి టచ్ అవ్వలేదా? ಇನ್ಯಾರಿಗೂ ಟಚ್ ಆಗಿಲ್ವಾ? హల్లెలూయా. హల్లెలూయా. ఆ వచనం చదవండి. ಆ ವಚನವನ್ನು ಓದಿ. 2వ అధ్యాయం 37వ వచనము. 2ನೇ ಅಧ್ಯಾಯ 37ನೇ ವಚನ. ఆ, ಯಾವುದು ಕೇಳಿ? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ. ದೇವರ ವಾಕ್ಯ ವಿನಿ ಸಾಕಮ್ಮ. ದೇವರ ವಾಕ್ಯ ವಿನಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ వాళ్ళ హృదయంలో ఏమైందంట? ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಏನಾಯ್ತಂತೆ? గుచ్చుకుందంట. ಚುಚ್ಕೊಂಡಿದೆ. కొంతమంది మాట్లాడితే గుచ్చుకుంటారు కదా, ಕೆಲವರು ಮಾತಾಡಿದ್ರೆ ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತಲ್ಲ, ఈ తోడి కోటల్లో ఉంటారు కదా, ಜೊತೆ ಅಕ್ಕ ತಂಗಿ. ఈవిడ కొంచెం పని ఎక్కువ చేస్తే ఆవిడ కోపం వచ్చేస్తుంది. ಈ ಅಮ್ಮ ಹೆಚ್ಚಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಆಯಮ್ಮ ಸಿಟ್ಟು ಬರುತ್ತೆ. నేనే ఎక్కువ చేయాలా? ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಮಾಡ್ಬೇಕು. ఆవిడ చేయొచ్చు కదా, ಹಾಗೆ ಮಾಡ್ಬೋದಲ್ಲ. ఆవిడ చేస్తే మళ్ళీ ఈవిడ కోపం వస్తుంది. ಅಮ್ಮ ಮಾಡಿದ್ರೆ ಮತ್ತೆ ಈ ಒಂದು ಸಿಟ್ಟು ಬರುತ್ತೆ. అత్త చేస్తే పాడలు చేసే అత్త ಅಕ್ಕ ಮಾಡಿದ್ರೆ ಸೊಸೆಗೆ, ಸೊಸೆ ಮಾಡಿದ್ರೆ ಅತ್ತೆ. కోపం వస్తూనే ఉంటుంది. ಸಿಟ್ಟು ಬರ್ತಾ ಇರುತ್ತೆ. కోపం వచ్చినప్పుడు ಸಿಟ್ಟು ಬಂದಾಗ కొంతమంది కొన్ని మాట్లాడతారంటే ಕೆಲವು ಜನ ಕೆಲವು ಮಾತಾಡ್ತಾರೆ, చచ్చిపోవడం కదా. ಆದ್ರೆ ಇದ್ದವ್ರು ಸತ್ತು ಹೋಗ್ಬೇಕಷ್ಟೇ. మాట చాలా డేంజర్ అండి. ಮಾತು ತುಂಬಾ ಡೇಂಜರ್. లోకంలో ఉండే మాటలు ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಮಾತುಗಳು హృదయానికి గుచ్చుకుంటది. ಹೃದಯಕ್ಕೆ ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತೆ. ఆ మాట బాధపరుస్తది. ಆ ಮಾತು ನೋವು ಪಡಿಸ್ತದೆ. ఆ మాట నీకు గాయపరుస్తది. ಆ ಮಾತು ನಿಮ್ಮನ್ನು ಗಾಯಪಡಿಸ್ತದೆ. ఆ మాటతో చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం చూసాము. ಆ ಮಾತಿನಿಂದ ಅನೇಕ ಜನರು ಸತ್ತೋಗಿರುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ప్రియ దేవుని సంగమా, ದೇವರ ಮಕ್ಕಳೇ, లోకంలో ఉండే ప్రతి మాట కూడా ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಮಾತು ಕೂಡ నిన్ను బాధపరచొచ్చు, ನಿನ್ನನ್ನು ಬಾಧಪಡಿಸಬಹುದು, నిన్ను హేళన చేయవచ్చు, ನಿನ್ನನ್ನು ಹೀಯಾಳಿಸಬಹುದು, నిన్ను కించపరచవచ్చు. ನಿನ್ನನ್ನು ಹೀನಪಡಿಸಬಹುದು. అయితే
మారిపోతుంది. ನಿನ್ನ ಜೀವಿತನೇ ಬದಲಾಗುತ್ತೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాట? ಯಾವ ಮಾತು? దేవుని మాట నిన్ను గుచ్చుకుంటే, ದೇವರ ಮಾತು ನಿನಗೆ ಚುಚ್ಕೊಂಡ್ರೆ, దేవుని మాట నిన్ను గుచ్చాలి అంటే, ದೇವರ ಮಾತು ನಿನಗೆ ఈ ಚುಚ್ಕೋಬೇಕಂದ್ರೆ, మాట నీతో మాట్లాడాలి అంటే, ಈ ಮಾತುಗಳು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೆ నువ్వు మనపూర్తిగా దేవుని మాటలు వినాలి. ನೀನು ಮನಸ್ಪೂರ್ವಕವಾಗಿ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು. ఏ మాట వినాలి? ಯಾವ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು? దేవుని మాట. ದೇವರ ಮಾತು. ఇది నా మాట కాదు, ಇದು ನನ್ನ ಮಾತಲ್ಲ, ఇది దేవుని మాట. ಇದು ದೇವರ ఈ ಮಾತು. దేవుని మాటని ಈ ದೇವರ నీ ಮಾತನ್ನು హృదయపూర్వకంగా వింటే, ನಿನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಕೇಳಿದ್ರೆ నీకు ఆ మాట గుచ్చుకుంటుంది. ನಿನಗೆ ಈ ಮಾತು ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತೆ. ఎప్పుడైతే నీకు గుచ్చుకుంటుందో, ಯಾವಾಗ ಅದು ನಿನಗೆ ಚುಚ್ಕೊಳ್ಳುತ್ತೋ అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ಅವಾಗ ನೀನು ಹೆಂಗಿರ್ತಿ ಗೊತ್ತಾ? ఇప్పుడు చదవండి. ಇವಾಗ ಓದಿ. ఆ. అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం నుంచి. 38ನೇ ವಚನದಿಂದ ఆ 37 నుంచి చదవండి. 37ನೇ ವಚನದಿಂದಲೇ ಓದಿ. వారు ఈ మాట విని ఆ. హృదయంలో నొచ్చుకొని, ఆ. సహోదరులారా, ఆ. మేమేమి చేతుమని ఆ. పేతురును ఆ. పరమ అపోస్తలులను అడుగగా, పేతురు పిల్లలు మాట్లాడకూడదమ్మా, పిల్లలు మాట్లాడకూడదు. కనీసే. ఓకే ఓకే. ఆ. పేతురు ఉమ్. మీరు మారు మనసు పొంది మీ మాటలు విన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంట? పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ మాటలను గుచ్చుకున్నాయి. ಆ ಪಾಸ್ಟರ್ ಹತ್ರ ಅವರು ಬಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಯ್ಯ ನಮ್ಮನ್ನ ಏನ್ ಮಾಡುತ್ತೀರಾ? ಈ ಮಾತುಗಳು ನಮಗೆ ಚುಚ್ಕೊಳ್ತಾ ಇದೆ. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ಅವಾಗ ಪೇತ್ರ ಅವರು ಅಂತ ಇದ್ದಾರೆ, యేసయ్య నామములో మీరు బాప్తిసము తీసుకొనుడి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನೀವು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ మీ ತಗೊಳ್ಳಿ. పాపాలు పోవాలి అంటే ನಿಮ್ಮ ಪಾಪಗಳು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ బాప్తిసము తీసుకొనుడి. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತಗೊಳ್ರಿ. మొదటిగా మొదటిదాಗಿ వాళ్ళ హృదయానికి గుచ్చుకున్న వెంటనే ಅವರ ಹೃದಯಕ್ಕೆ ಚುಚ್ಕೊಂಡ ತಕ್ಷಣ ఇక్కడ ఈ వాక్యం 37 నుంచి 47 దాకా 37ನೇ ವಚನದಿಂದ 47ನೇ ವಚನದವರೆಗೆ 10 అంశాలు ఉన్నాయి ఇక్కడ. 10 ಅಂಶಗಳಿವೆ ಇಲ್ಲಿ. మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ వాళ్ళకి మారు మనసు వచ్చింది. ಅವರಿಗೆ ಮಾರು ಮನಸ್ಸು ಬಂದಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటే ವಾಕ್ಯ ಕೇಳಿದ್ರೆ నీకు మారు మనసు వస్తది. ನಿನಗೆ ಒಂದು ಬದಲಾವಣೆ ಬರುತ್ತೆ. వాక్యం వింటే ವಾಕ್ಯ ಕೇಳಿದ್ರೆ నీ జీవితం పరివర్తన అవుతుంది. ನಿನ್ನ ಜೀವಿತ ಪರಿವರ್ತನೆ ಆಗುತ್ತೆ. ఏదో విందాములే, ಏನೋ ಕೇಳೋಣ ಬಿಡು, ఏదో చెప్తాములే, ಏನೋ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, కనబడి రావాలలే, ಏನೋ ಕಾಣಿಸಿ ಹೋಗೋಣ ಬಿಡು. ఇలాంటి మనసుతో వస్తే ಇಂಥ ಮನಸ್ಸಿನಿಂದ ಬಂದ್ರೆ 20-30 సంవత్సరాలున్నా కూడా నువ్వు ఎప్పటికీ బాగుపడవు. 20-30 ವರ್ಷಗಳು ಇದ್ರೂ ಕೂಡ ನೀನು ಯಾವಾಗೂ ಚೆನ್ನಾಗಾಗಲ್ಲ. మనపూర్వకంగా నువ్వు వచ్చి ಮನಸ್ಪೂರ್ವಕವಾಗಿ ಬಂದು హృదయంతో నీ వాక్యం వింటే ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ರೆ మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ నీ మనసు మారిపోతుంది, ನಿನ್ನ ಮನಸ್ಸು ಬದಲಾಗುತ್ತೆ, నీ నడత మారిపోతుంది, ನಿನ್ನ ನಡತೆ నీ ಬದಲಾಗುತ್ತೆ, ప్రవర్తన మారిపోతుంది. ನಿನ್ನ ಪ್ರವರ್ತನೆ ಬದಲಾಗುತ್ತೆ. హల్లెలూయా. 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 ఈ వాక్యం వాళ్ళు గుచ్చుకోగానే ಈ ವಾಕ್ಯ ಅವರಿಗೆ ಚುಚ್ಕೊಂಡ ತಕ್ಷಣ మారు మనసు వచ్చేసింది. ಬದಲಾವಣೆ ಬಂತು. అయ్యా మమ్మల్ని ఏమి చేయమంటారు? ಅಯ್ಯೋ, ನಮ್ಮನ್ನು ಏನು ಮಾಡುತ್ತೀರಾ? ఈ పాపాలు పోవాలి అంటే, ನಿಮ್ಮ ಪಾಪಗಳು ఇదిగో ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ, వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి అంటే ಇದಿಗೋ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಇರಬೇಕಂದ್ರೆ యేసు నామములో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ బాప్తిసం తీసుకోవాలి. ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತಗೋಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మొదటిదాಗಿ మారు మనసు వచ్చింది. ಒಂದು ಮಾರು ಮನಸ್ಸು ಬಂತು. రెండోదిగా ಎರಡನೇದಾಗಿ దీక్ష స్థానంలోకి వచ్చారు. ದೀಕ್ಷಾ ಸ್ನಾನದಲ್ಲಿ ಬಂದ್ರು. మూడోదిగా ಮೂರನೇದಾಗಿ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారండి వారు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನುಭವದಲ್ಲಿ ಬಂದ್ರು. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నాయా లేదా? ಇದೆನಾ ಇಲ್ಲ? నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, ನಾನು ಹೇಳ್ಕೊಂತ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. సమయం లేదు కాబట్టి ಸಮಯ ಇಲ್ಲದರಿಂದ నేను ముందుకు వెళ్తున్నాను. ನಾನು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఐదోదిగా మనం చూసినట్లయితే, ಐದನೇದಾಗಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ, నాలుగోదిగా మనం చూసినట్లయితే ನಾಲ್ಕನೇದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ వక్ర బుద్ధి నుంచి బయటకు వచ్చారండి. ವಕ್ರ ಬುದ್ಧಿಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మారు మనసు, ಮೊದಲನೇದಾಗಿ ಮಾರು ಮನಸ್ಸು రెండోదిగా ಹೊಂದಿದೆ. దీక్ష స్థాన అనుభవంలోకి, ಎರಡನೇದಾಗಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅನುಭವ, మూడోదిగా పవిత్రాత్మ అనుభవము, ಮೂರನೇದಾಗಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಒಂದು ಅನುಭವ, నాలుగోదిగా ನಾಲ್ಕನೇದಾಗಿ అక్కడ 40 వచనంలో మనం చూసినట్లయితే ಅಲ್ಲಿ 40ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ వక్ర బుద్ధి నుంచి బయటకు వచ్చారు. ವಕ್ರ ಬುದ್ಧಿಯಿಂದ ಅವರು ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వాక్యం నిజంగా నువ్వు వింటే, ಯೇಸುವಿನ ವಾಕ್ಯವನ್ನು ನಿಜವಾಗ್ಲೂ ನೀನು హృదయం ಕೇಳುವುದಾದರೆ, పెట్టి నువ్వు వింటే, ಹೃದಯವನ್ನು ಇಟ್ಟು ನೀನು ಕೇಳುವುದಾದರೆ, అపోస్తల బోధనలు వచ్చినట్లయితే ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ ನೀನು ಬರುವುದಾದರೆ నిజమైన మారు మనసు నీకు వస్తుంది. ನಿಜವಾದ ಒಂದು ಮಾರು ಮನಸ್ಸು ನಿನ್ನಲ್ಲಿ ಬರ್ತದೆ. రెండోదిగా ಎರಡನೇದಾಗಿ లేట్ చెయ్యవు. ಲೇಟ್ ಮಾಡಲ್ಲ. వాళ్ళు ఏమనుకుంటారు, ಅವ್ರೇನ್ ಅನ್ಕೊಂತಾರೆ? వీళ్ళు ఏమనుకుంటారు, ಇವ್ರೇನ್ ಅನ್ಕೊಂತಾರೆ? ఆగిపోవు. ಅಂತ ನಿಂತ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. నాకు బాప్తిసం కావాలి, ನನಗೆ ಬ್ಯಾಪ್ಟಿಸಂ నేను ಬೇಕು. ప్రభు కొరకు బతుకుతాను, ನಾನು ಕರ್ತನಿಗಾಗಿ ಬದುಕ್ತೀನಿ. సమర్పణ కలిగిన జీవితంలోకి వచ్చేస్తారంతే. ನನ್ನ ಸಮರ್ಪಣೆ ಉಳ್ಳ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ಬಂದು ಬಿಡ್ತೀಯ. వెంటనే బాప్తిసం తీసుకుంటారు. ತಕ್ಷಣ ನೀನು ಬ್ಯಾಪ್ಟಿಸಂ అది ತಗೊಳ್ತೀಯ. మాత్రమే కాకుండా
అనుభవంలోకి వచ్చేస్తారండి వాళ్ళు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಅನುಭವದಲ್ಲಿ ಅವರು ಬಂದು ಬಿಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. అది మాత్రమే కాకుండా ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ నాలుగోదిగా ನಾಲ್ಕನೇದಾಗಿ వక్ర బుద్ధి నుంచి విడుదల పొందుకుంటారు. ವಕ್ರ ಬುದ್ಧಿಯಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಕೊಳ್ತಾರೆ. 40వ వచనం చదవండి. 40ನೇ ವಚನವನ್ನು ಓದಿ. ఏముంది అక్కడ? ಏನಂತ ಇದರಲ್ಲಿ? ఇంకను అనేక విధములైన మాటలతో ఆ. సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులను ఈ తరము వారికి వేరే ఆత్మ పొందుడని వారి మూర్ఖపు బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ బుద్ధి అంటే? ಯಾವ ಬುದ್ಧಿ ಅಂತೆ? మూర్ఖపు బుద్ధి పోతది. ವಕ್ರ ಬುದ್ಧಿ ಹೋಗುತ್ತೆ. చెడు బుద్ధి అన్నమాట. ಕೆಟ್ಟ ಬುದ್ಧಿ ಅನ್ನೋ ಮಾತು. కొంతమంది బాగా కనబడతారు కానీ ಕೆಲವರು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾರೆ, వక్ర బుద్ధి ఉంటది, ಆದ್ರೆ ಅವರಲ್ಲಿ ವಕ್ರ ಬುದ್ಧಿ చెడు ಇರುತ್ತೆ, బుద్ధి ఉంటది. ಕೆಟ್ಟ ಬುದ್ಧಿ ಇರುತ್ತೆ. ఇతరులను చూసి ಇತರರನ್ನು ನೋಡಿ అసూయపడే బుద్ధి, ಅಸೂಯೆ ಪಡುವ ಬುದ್ಧಿ, ఇతరుల ఎదుగుదల చూసి ಇತರರು ಬೆಳೆಯುವುದನ್ನು ನೋಡಿ వీరికి తట్టుకోలేరు వీళ్ళకి. ಇವರು ತಾಳಲ್ಲ. ఓ వీళ్ళు బాగా అయిపోతున్నారే, ಓ ಇವರು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾ వాళ్ళు ಇದ್ದಾರಲ್ಲ, అయిపోతున్నారే. ಅವ್ರು ಹಂಗ ಆಗ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ. ఇది వక్ర బుద్ధికి, ಇದು ವಕ್ರ ಬುದ್ಧಿ, ఇది దుర్మార్గమైన బుద్ధి. ಇದು ದುರ್ಮಾರ್ಗವಾದ దేవుని ಬುದ್ಧಿ. బిడ్డలో ఉండవలసిన బుద్ధి కాదు ఇది. ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲಿ ಇರಬೇಕಾದಂತ ಬುದ್ಧಿ ಇದಲ್ಲ. మన బుద్ధి ఎలా ఉండాలి తెలుసా? ನಾವ್ ಹೆಂಗೆ ಇರ್ಬೇಕು ఒకరు ಗೊತ್ತಾ? డెవలప్ అవుతున్నారంటే, ಒಬ್ರು ಡೆವಲಪ್ ಆಗ್ತಾ ఒకరు ಇದ್ದಾರೆ, అభివృద్ధి చెందుతున్నారంటే ಒಬ್ರು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರಂದ್ರೆ వాళ్ళని మనం ఆశీర్వదించాలంటండి. ಅವರನ್ನು ನಾವು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಬೇಕಂತೆ. దీనికి రా సౌండ్. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఒకరు ఆశీర్వదించాలంటే చేతులు రావు. ಆ ಒಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಕೈಗಳು ಬರಲ್ಲ. ఒకరు బాగుండాలని కోరుకోవాలంటే చేతులు రావు. ಆ ಒಬ್ರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೋಬೇಕಂದ್ರೆ ಕೈಗಳು ಬರಲ್ಲ. ఏంటి? ಏನು? నశించిపోవాలి, ನಶಿಸಿ ಹೋಗ್ಬೇಕು. మాకన్నా డెవలప్ అవ్వకూడదు. ನಮಗಿಂತ ಡೆವಲಪ್ ಆಗ್ಬಾರ್ದು. ఈ బుద్ధి ఎవరికి ఉంటుందో ಈ ಬುದ್ಧಿ ಯಾರಿಗಾದ್ರೂ వాళ్ళు ಇರ್ತದೋ ఎప్పటికీ బాగుపడరు. ಅವ್ರು ಯಾವಾಗ್ಲೂ ಚೆನ್ನಾಗಾಗಲ್ಲ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, నీ బుద్ధి కరెక్ట్ గా ఉండాలి, ನಿನ್ನ ಬುದ್ಧಿ ಕರೆಕ್ಟ್ నీ ಆಗಿರ್ಬೇಕು, మాటలు బాగుండాలి. ನಿನ್ನ ಮಾತುಗಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. వక్ర మాటలు కాదు, ವಕ್ರ ಮಾತುಗಳಲ್ಲ, హేళన చేసే మాటలు కాదు. ಈ ಆಡಿಸುವ ಮಾತುಗಳಲ್ಲ. ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ చేత నింపబడతారు. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಲ್ಪಡ್ತಾರೆ. బయటికి వెళ్తే ಹೊರಗಡೆ ಹೋದ್ರೆ భయంకరమైన ఒక సాక్ష్యం అదే. ಭಯಂಕರವಾದ ಸಾಕ್ಷಿ ಅವ್ರದು. ఆయనగారా, అవునా? ఆవిడనా, ಆಕೆನಾ? అయ్య బాబా వాళ్ళ సాహసం ఉందని నోరు, ಅಯ್ಯೋ ದೇವ್ರ, ಅವ್ರ ಸಾಹಸ ಬೇಡಪ್ಪ. వాళ్ళు నోరు ముంబై. ಅವರು ಬಾಯಿ ಬೊಂಬಾಯಿ. హల్లెలూయా. కొంతమంది సాక్షులు ఉంటాయి. ಕೆಲವು ಜನ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಇರ್ತವೆ. నీ మాట, ನಿನ್ನ ಮಾತು, నీ ఆలోచన, ನಿನ್ನ నీ ಆಲೋಚನೆ, నడత ನಿನ್ನ ನಡತೆ దేవునికి మహిమకరంగా ఉండాలి. ದೇವರಿಗೆ ಮಹಿಮಕರವಾಗಿರಬೇಕು. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. నీ మాట, ನಿನ್ನ ಮಾತು, నీ నడత, ನಿನ್ನ ನಡತೆ, ప్రతిదీ కూడా ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ దేవుడు నిన్ను గమనిస్తుంటాడు, ದೇವರು ನಿನ್ನನ್ನು ಗಮನಿಸ್ತಾ దేవుడు ಇದ್ದಾರೆ. నిన్ను చూస్తుంటాడు. ದೇವರು ನಿನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ వక్ర బుద్ధి నుంచి, ಆ ವಕ್ರ ಬುದ್ಧಿಯಿಂದ, ఆ యొక్క చెడు తలపుల నుంచి ಆ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳಿಂದ దేవుడికి రావాలి అంటే ದೇವರಲ್ಲಿ ಬರ್ಬೇಕಂದ್ರೆ ఈ బోధలోకి రావాలి. ಈ ಬೋಧನೆಯಲ್ಲಿ ಬರ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వాక్యం విన్నప్పుడే, ಯೇಸುವಿನ ವಾಕ್ಯವನ್ನು ఆ ಕೇಳಿದಾಗಲೇ, వాక్యంలో నిలబడినప్పుడే, ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ఆ ನಿಂತಾಗಲೇ, వాక్యంలో నడిచినప్పుడే ಆ వాక్ಯದಲ್ಲಿ ನಡೆದಾಗಲೇ ఆ బుద్ధుల నుంచి మనం దూరంగా ఉంటాము. ಆ ಬುದ್ಧಿಯಿಂದ ನಾವು ದೂರವಾಗಿರ್ತೇವೆ. ఇల్లు ఇక్కడ ఉన్నా లేదా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. Praise the Lord. మళ్ళీ మైండ్ ఇక్కడ పెట్టి, బాడీ ఇక్కడ పెట్టి, మైండ్ ఎక్కడ పెట్టండి. ಆ ಬಾಡಿಯಲ್ಲಿ ಇಟ್ಟು ಮತ್ತೆ ಆಲೋಚನೆ ಎಲ್ಲೋ ಇಡಬೇಡಿ. హల్లెలూయా. 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 తర్వాత 42వ వచనంలో రాయబడి ఉన్నది. ಆಮೇಲೆ 42ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ఆ, మీరు అపోస్తలుల బోధయందును ఎవరి బోధంట? ಯಾರ ಬೋಧಂತೆ? అపోస్తలుల బోధలో నిలబడాలి మనం. ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕು. ఆ వాక్యంలో నిలబడాలి. ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ఈ ನಿಲ್ಲಬೇಕು. వాక్యంలో స్థిరపరచబడాలి. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸಲ್ಪಡಬೇಕು. వాక్యం అధికంగా ప్రేమించాలంటండి. ವಾಕ್ಯವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ಬೇಕಂತೆ. దేని ప్రేమించాలి? ಏನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ಬೇಕು? దేవుడికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. నేను ఎప్పుడు చెప్తాను, ನಾನು ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತೇನೆ, దయచేసి మీ అందరికి నేను ఒకటి చెప్తున్నా, ದಯಮಾಡಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಒಂದು ಹೇಳ್ತೀನಿ, వాక్యం ఎక్కువగా వినండి. ವಾಕ್ಯವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳಿ. సండే మానకండి. ಭಾನುವಾರ ಸಭೆಯನ್ನು ಬಿಡಬೇಡಿ. మరొకసారి మీకు చేతులు ఎత్తి నేను చెప్తున్నా, ಮತ್ತೊಂದು ಸಾರಿ ನಿಮಗೆ ಕೈಗಳನ್ನು ಮುಗಿದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, సండే మాత్రం మానకండి. ಭಾನುವಾರ ಮಾತ್ರ ಚರ್ಚ್ ಮಿಸ್ ఎన్ని ಮಾಡಬೇಡಿ. పనులున్నా ಎಷ್ಟೇ ಕೆಲಸಗಳಿವೆ సన్నిధికి రండి. ಸನ್ನಿಧಿಗೆ ಬನ್ರಿ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ಯಾಕೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ, బైబిల్ సెలవిస్తుంది, ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట ಒಂದು ದಿನ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಕಳೆಯುವುದು 1000 దినముల కంటే అది శ్రేష్టం అంటండి. ಅದು 1000 ದಿನಗಳಿಗೆ ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ ಅಂತೆ. దేవుని మందిరంలో ఉంటే ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ನೀನಿದ್ರೆ నీ ఆయుష్ పెరుగుతుంది. ನಿನ್ನ ಆಯುಷ್ಯ ಬೆಳೆಯುತ್ತದೆ. దేవుని మందిరంలో ఉంటే ನೀನು ದೇವರ ಚರ್ಚಲ್ಲಿ ಇದ್ರೆ నీకు ఆరోగ్యం వస్తుంది. ನಿನಗೆ ಆರೋಗ್ಯ ಬರ್ತದೆ. దేవుని మందిరంలో ఉంటే ನೀನು ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ నీకు ಇದ್ರೆ బలం వస్తుంది. ನಿನಗೆ ಬಲ ಬರುತ್ತೆ. దేవుని మందిరంలో
ಇದ್ದಾರೆ. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ದೇವರ ಮಂದಿರವನ್ನು ಬಿಟ್ಟು వేరే దేనికి మనం ప్రధానత ఇవ్వకూడదు. ಬೇರೆ ಯಾವುದಕ್ಕೂ ನಾವು ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡಬಾರ್ದು. దేవుని మందిరం అంటే ದೇವರ ಮಂದಿರ ಅಂದ್ರೆ ఇక్కడ వాక్యం ఉంటది. ಇದು ವಾಕ್ಯ ಇರ್ತದೆ. ఈ వాక్యం నువ్వు వింటే ಈ ವಾಕ್ಯವನ್ನು ನೀನು నీ ಕೇಳಿದ್ರೆ లోపల బలం వస్తుందండి. ನಿನ್ನ ಒಳಗಡೆ ಬಲ నీ ಬರುತ್ತದೆ. లోపల బలం వస్తే ನಿನ್ನ ಒಳಗಡೆ ಬಲ నీకు ಬಂದ್ರೆ ఆరోగ్యం వస్తుంది. ನಿನಗೆ ಆರೋಗ್ಯ నీ ಬರ್ತದೆ. ఆరోగ్యం వచ్చినప్పుడు ನಿನ್ನಲ್ಲಿ ಆರೋಗ್ಯ నీకు ಬಂದಾಗ శక్తి ఉన్నప్పుడు ನಿನಗೆ ಶಕ್ತಿ ಇದ್ದಾಗ దేవుని మందిరం నుండి ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ పూర్ణ మనస్సు పూర్ణ మనస్సు, పూర్ణ శక్తితో ಪೂರ್ಣ ಶಕ್ತಿ దేవుని కనపరిస్తే ದೇವರನ್ನು ಘನಪಡಿಸಿದ್ರೆ నీ మీద ನಿನ್ನ ಮೇಲೆ, నీ కుటుంబం మీద ನಿನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ దేవుని అగ్ని అభిషేకం దిగి వచ్చేస్తుంది. ದೇವರ ಆಜ್ಞೆ ಅಭಿಷೇಕವನ್ನು ಬರುತ್ತದೆ. హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ಆದ್ದರಿಂದ ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి. ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ఈ ಮಾಡಬೇಕು. అపోస్తల బోధలు రావాలి. ಈ ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ಬರಬೇಕು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, చర్చికి ఎందుకు వస్తున్నారు? ಚರ್ಚಿಗೆ ಎದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ಇಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ఎందుకంటే యేసయ్యను నమ్ముకున్నారు? ಯಾಕ್ರಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿಕೊಂಡಿದ್ದೀರಾ? పాస్టర్ గారు ఏమో తెలియదండి. ಪಾಸ್ಟರ್ಗೆ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ರೀ. ఇదిగో మా పక్కన ఉన్న ఈవిడ చెప్పింది. ನೋಡಿ ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ಈ ಅಮ್ಮ ಹೇಳಿದ್ರು, వెళ్ళాను. ನಾನು ಹೋದೆ. అదేదో పాస్టర్ బాప్తిజం అంట. ಅದೇನೋ పాస్టర్ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಅಂತೆ. ఏమో ముంచేశారు. ಹಿಂಗೆ ನನ್ನ ಮುಳಿಸ್ಬಿಟ್ರು. తీసుకొచ్చారు, కూర్చున్నాను అంతే. ತಗೊಂಡ್ಬಂದ್ರು, ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ఎందుకు నమ్మావు? ಎದಕ್ಕೆ ನಂಬಿದೀಯಾ? తెలియదు. ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ఎందుకు నమ్మావు? ಎದಕ್ಕೆ ನಂಬಿದೀಯಾ? నాకు ఆరోగ్యం బాగలేదే గారు. ನನಗೆ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, విడుదల అవుతుందని నమ్ముకున్నాను. ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ನಂಬಿಕೊಂಡಿದ್ದೀನಿ. ఎందుకు నమ్మావు? ಎದಕ್ಕೆ ನಂಬಿದೀಯಾ? చాలా అప్పు ఉంది గారు. ನನಗೆ ತುಂಬಾ ಸಾಲ ಇದೆ ಪಾಸ್ಟರ್. విడుదల అవుతుందని వచ్చానండి. ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. దానికి వచ్చారా? ಅದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ? దేనికి యేసయ్య నమ్ముకున్నది మనము? ಎದಕ್ಕೆ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದು? ఆ? ఆ, నేను 2-3 సౌండ్ మాత్రం వచ్చేస్తుంది అంతే. అన్ని సౌండ్ అదే సౌండ్ బయటికి రావాలి. ಅದೇ హల్లెలూయా. ಸ್ವಾಮಿ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕು. ఎందుకు యేసయ్య నమ్ముకున్నాము? ಎದಕ್ಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿಕೊಂಡಿದ್ದೇವೆ? అది అపోస్తల బోధలో ఉండేది అన్నమాట. ಅದು ಅಪೊಸ್ತಲರ ಬೋಧೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಮಾತು. నిజమైన అపోస్తల బోధన ఎవరైతే నిలబడతారో, ನಿಜವಾದ ಅಪೊಸ್ತಲ ಬೋಧನೆಯಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ನಿಂತ್ಕೊಳ್ತಾರೋ, నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ನನಗೆ ಆರೋಗ್ಯ ಇದ್ರೂ ಇಲ್ಲದವಾದ್ರು, నాకు డబ్బున్నా లేకపోయినా, ನನಗೆ ಹಣ ಇದ್ರೂ ಇಲ್ಲದವಾದ್ರು, భోజనం ఉన్నా లేకపోయినా, ಊಟ ಇದ್ರೂ ఏ ಇಲ್ಲದವಾದ್ರು, స్థితి ఎలాగున్నప్పటికీ కూడా ಯಾವ ಸ್ಥಿತಿ ಹೆಂಗೆ ಇದ್ರೂ నాకు దేవుని వాక్యం కావాలి. ನನಗೆ ದೇವರ ವಾಕ್ಯ నాకు ಬೇಕು. మందిరం కావాలి. ನನಗೆ ಮಂದಿರ ಬೇಕು. ఈ రోజు దేవుని కొరకు నేను ఏదైనా చేయగలుగుతాను. ಈ ದಿನ ನಾನು ದೇವರಿಗಾಗಿ ಏನಾದರೂ ಮಾಡ್ತೀನಿ. హల్లెలూయా. హల్లెలూయా. అది సమర్పణ అంటే ಅದು ಸಮರ್ಪಣೆ ಅಂದ್ರೆ వాక్యంలో నిలబడేది అన్నమాట. ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳೋದನ್ನ ಮಾತು. దేనికి వస్తున్నావు? ಎದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೀಯಾ? పాస్టర్ మీతో పని ఉంది కాబట్టి వస్తాను, లేకపోతే ఎందుకు వస్తాను నేను? ಪಾಸ್ಟರ್ಗೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಕೆಲಸ ಇರೋದ್ರಿಂದ ಬರ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಯಾಕೆ ನಾನು ಬರ್ತೀನಿ? నేను పని చేయకపోతే ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಹೋದ್ರೆ పాస్టర్ టాటా బై బై. ಪಾಸ್ಟರ್ ಟಾಟಾ ಬೈ ಬೈ. పని గురించి వస్తున్నావా? ಅದು ಕೆಲಸಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದೀಯಾ? విడుదల గురించి వస్తున్నావా? ಬಿಡುಗಡೆಗಾಗಿ ಬರ್ತಾ ಇದೀಯಾ? అప్పుకు విడుదల అవ్వాలని వస్తున్నావా? ಸಾಲದಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗ್ಬೇಕಂತ ಬರ್ತಾ ಇದೀಯಾ? అది దేవుడు ఇస్తాడు. ಅವೆಲ್ಲ ದೇವರು ಕೊಡ್ತಾರೆ. ఇవ్వడమే చెప్పట్లేదు. ಇಲ್ಲಿ ಕೊಡಲು ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. అయితే నీ ఆలోచన, ಆದರೆ ನಿನ್ನ ಆಲೋಚನೆ, నీ యొక్క తలంపు ನಿನ್ನ ಒಂದು ಆಲೋಚನೆ అది ఉండకూడదు. ಅದು ಆ ರೀತಿ ಇರಬಾರ್ದು. నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి. ನಾನು ನಿತ್ಯ ಜೀವನದಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು. నాతో పాటు కనీసం 10 మంది నన్ను దేవుని రాజ్యంలోకి నేను నడిపించాలి. ನನ್ನ ಜೊತೆಗೆ ಕನಿಷ್ಠ 10 ಜನರಾದರೂ ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ನಡೆಸಬೇಕು. ఆ భారం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉండాలి. ಆ ಭಾರ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, బయటికి వెళ్ళను కదా పాస్టర్ గారు. ಹೊರಗಡೆ ಹೋಗೋದಿಲ್ಲ నేను ఎలా సువార్త ప్రకటించగలుగుతాను? ನಾನು ಹೆಂಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳಕ್ಕಾಗುತ್ತೆ? నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు. ನೀನು ಹೊರಗಡೆ ಹೋಗೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కూర్చొని ప్రార్థన చేయి. ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. నశించే ఆత్మల కొరకు కన్నీరు కార్చు. ನಶಿಸುವ ಆತ್ಮಗಳಿಗಾಗಿ ಕೂತ್ಕೊಂಡು ಕಣ್ಣೀರು ಸುರಿಸು. నీ ద్వారా నా దేవుడు అద్భుతం చేస్తాడు. ನಿನ್ನ ಮೂಲಕ ನನ್ನ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡ್ತಾರೆ. అది కూడా సువార్తే. ಅದು ಕೂಡ ಸುವಾರ್ತೆನೇ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, అందుకే పిల్లలకి నేను చెప్తుంటాను, ಅದಕ್ಕೆ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಇರ್ತೇನೆ, ముందు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి. ಫಸ್ಟ್ ನೀವು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. మీకు ఈ సంవత్సరం నా ఈ ఆరాధన పిల్లలు ಈ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ಮಕ್ಕಳು ఈ డిసెంబర్ వచ్చే లోపల ಡಿಸೆಂಬರ್ ಬರೋ ಒಳಗಡೆ ఒక్కొక్కడు ఒక వెలిగే ఒక శక్తిగా మార్చేస్తాడు. ಒಬ್ಬೊಬ್ರು ಒಳ್ಳೆಯುವಂತ ಒಂದು ಶಕ್ತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಲ್ಪಡ್ತೀರಾ. ఎవరు ఆపకండి వాళ్ళని. ಅವರನ್ನ ನೀವ್ಯಾರು ನಿಲ್ಲಿಸಬೇಡಿ. ముందు పంపించేయండి. ముందు ಮೊದಲಾಗಿ ಅವ್ರನ್ನ ಕಳಿಸಿ. ఇక్కడ బాగా నలగొడుతున్నాము, ఇక్కడ బాగా నలగొడుతున్నాము వాళ్ళని. ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಅವ್ರನ್ನ ಚಿಚ್ಚುತ್ತಾ ಇದ್ದೇವೆ.
ప్రార్థనలో ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ వాక్యంలో ವಾಕ್ಯದಲ್ಲಿ స్థిరపరుస్తున్నామండి. ಸ್ಥಿರಪಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. వాళ్ళ జీవితాలు చూడండి. ಅವರ ಜೀವಿತಗಳನ್ನು ನೋಡಿ ఇక్కడ స్టేజ్ మీద నేను నిలబడి చెప్తున్నా. ಇಲ್ಲಿ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಾನು ನಿಂತ್ಕೊಂಡು వాళ్ళ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. జీవితం ఒకటే కాదండి, ಅವರ ಜೀವಿತ ಒಂದೇ ಅಲ್ಲ, ఇక్కడ మోకరించే ప్రతి ఒక్కరి జీవితము, ಇಲ್ಲಿ ಮೊಣಕಾಲೂರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರ ఈ ಜೀವಿತವನ್ನು, బోధలు వస్తున్న ప్రతి ఒక్కరి జీవితము ಈ ಬೋಧನೆಯಲ್ಲಿ ಬರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರ అది ಜೀವಿತವನ್ನು చాలా అద్భుతంగా ఉంటుందండి. ಅದು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿರ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య నాకు డిమాండ్ ఎక్కువైపోయింది తెలుసా, నాకు డిమాండ్ ఎక్కువైపోయింది. ಈ ಮಧ್ಯೆ ನನಗೆ ಡಿಮ್ಯಾಂಡ್ ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ. ఏంటి, ಏನು, చాలా మంది వచ్చి ತುಂಬಾ ಜನ ಬಂದು నాకు ఫోన్ చేసి ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ అడుగుతున్నారు, ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, పాస్టర్ గారు ಪಾಸ್ಟರ್ ಅವರೇ, మీ సంఘంలో ನಿಮ್ಮ సభೆಯಲ್ಲಿ చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారండి. ತುಂಬಾ ಆತ್ಮಿಕವಾಗಿ ಬೆಳ್ತಾ మా ಇದ್ದಾರೆ. చర్చిలో ನಮ್ಮ ಚರ್ಚ್ ಅಲ್ಲಿ ఒక బాబు ఉన్నాడండి. ಒಬ್ಬ ಮಗ ಇದ್ದಾನ್ರಿ. మీ చర్చిలో ನಿಮ್ಮ ಚರ್ಚ್ ಅಲ್ಲಿ ఉండే అమ్మాయిలు ఏమని అడుగుతారా? ಯಾರಾದ್ರೂ ಹುಡುಗಿಯನ್ನು ಕೇಳ್ತೀರಾ? హల్లెలూయా. హల్లెలూయా. చాలా సాక్షి, మంచి సాక్షి వింటున్నానండి. ನಾನು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಯನ್ನು ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. బయట నుంచి నాకు వస్తుంది న్యూస్. ಹೊರಗಡೆಯಿಂದ ನನಗೆ ನ್ಯೂಸ್ ಬರ್ತಾ ಇದೆ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఎదిగితే, ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೆಳೆದ್ರೆ, బోధన మనం ఎదిగితే ಈ ಬೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ಬೆಳೆದ್ರೆ మనం ఎత్తుకుంటూ వెళ్ళడం కాదండి, ನಾವು ಹುಡುಕೊಂಡು ಹೋಗೋದಲ್ಲ. మనం అడవిలో ఉన్నా, ನಾವು ಅಡವಿಯಲ್ಲಿ ఎడారిలో ఉన్నా ಮರುಭೂಮಿಯಲ್ಲಿದ್ರು దేవుడే మనం తీసుకొచ్చేస్తారు అంతే. ದೇವರೇ ಅವರನ್ನ ತಗೊಂಡು ಬರ್ತಾರೆ. హల్లెలూయా. 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 మనం వాక్యంలో రావాలి. ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರಬೇಕು. ఏ వాక్యములో? ಯಾವ ವಾಕ್ಯದಲ್ಲಿ? అపోస్తల బోధలోకి, ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ, దేవుని వాక్యంలోకి. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ. నువ్వు పాపం నుంచి విడుదల పొందుకునేది ఎలాగంటే, ನೀನು ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಕೊಳ್ಳೋದು నీ ಹೆಂಗಂದ್ರೆ, జీవితంలో అద్భుతాలు జరిగేది ఎలాగంటే, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು ನಡೆಯುವುದು ಹೆಂಗಂದ್ರೆ, ఈ మాటల్ని శ్రద్ధగా విన్నప్పుడే, ಈ ಮಾತುಗಳನ್ನು ನೀನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿದಾಗಲೇ, ఈ మాటకి వినివ్వాలి. ಈ ಮಾತಿಗೆ ಬೆಲೆ ಕೊಡಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ ఏదని చెప్పగానే ಡಾಕ್ಟರ್ ಏನಾದ್ರು ಹೇಳಿದ ತಕ್ಷಣ నమ్ముతారా లేదా? ನಂಬುತ್ತೀರಾ? ಇಲ್ಲ. డాక్టర్ ఇలా పట్టుకుంటాడు, ಡಾಕ್ಟರ್ ಹಿಂಗ್ ಕೈ ಇಟ್ಕೊತಾರೆ, ఇలా చెక్ చేస్తాడు. ಹಿಂಗ್ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. కొంచెం తేడా కూడా ఉందా? ಏನೋ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ವ್ಯತ್ಯಾಸವಾಗಿದೆ ಅಮ್ಮ, అలా చచ్చిపోతారు, ఇంకా సగం అక్కడ చచ్చిపోయింది. ಅಲ್ಲೇ ಸತ್ತೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಅಯ್ಯೋ ಡಾಕ್ಟರ್ ಹಿಂಗಾಗ್ಬಿಟ್ಟು, బతుకులు చచ్చిపోతారు. ಅಯ್ಯೋ ನಾನು ಬದುಕ್ತೀನೋ ಸತ್ತೋಗ್ತೀನೋ. దేవుడు చక్కటి ఆయుష్ ఇచ్చుంటాడు. ದೇವರು ಒಳ್ಳೆ ಆಯುಷ್ಯನ್ನು ఆ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. డాక్టర్ మాటని నమ్మేసి ಆ ಡಾಕ್ಟರ್ ಮಾತನ್ನು ನಂಬಿಟ್ಟು సగం జీవితం అక్కడ పోయింది. ಅರ್ಧ ಜೀವನ ಅಲ್ಲೇ ಹೋಗಿರುತ್ತೆ అంతే. ಅಷ್ಟೇ. అయితే ಆದರೆ ఆ మరణం నుంచి మార్చగల శక్తి ఈ వాక్యానికి ఉన్నదండి. ಆ ಮರಣದಿಂದ ಬದಲಾಯಿಸುವಂತ ಶಕ್ತಿ ಈ ವಾಕ್ಯಕ್ಕಿದೆ. ఉందా లేదా? ಇದನ್ನ ಇಲ್ಲ. అవునా? అవునా? ఈ వాక్యం ఎందుకు నమ్మరు? ಈ ವಾಕ್ಯವನ್ನು ಎದಕ್ಕೆ ನಂಬೋಲ್ಲ? నమ్ముతారా? ನಂಬುತ್ತೀರಾ? ఇదే కూర్చున్నారు తెలివి. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದು మీరు ಕೂತ್ಕೊಂಡಿಲ್ಲ. ఎక్కడ బయట ఉండేవారు. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಹೊರಗಡೆ ಇರ್ತಾ ಇಲ್ಲ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. ఈ వాక్యాన్ని మనం నమ్మితే ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನಂಬಿದ್ರೆ మరణం నుంచి జీవులోకి దేవుడు నడిపించేస్తాడు. ಮರಣದಿಂದ ಜೀವದಲ್ಲಿ ನಡೆಸ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, అపోస్తలుల బోధనలో ఉండాలి. ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕು. ఆ తర్వాత అక్కడ రాయబడింది, ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, అదే 42వ వచనంలో 42ನೇ ವಚನದಲ್ಲಿ అపోస్తల బోధయందును ఆ. సహవాసమందును ఏ దేంట్లో అంటే ಏನಂತೆ? సహవాసము. ಸಹವಾಸ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఏ వాసం అంటే? ಯಾವ ವಾಸ? ఎవరి సహవాసం చేయాలి? ಯಾರ ಸಹವಾಸ ಮಾಡಬೇಕು? దేవుని బిడ్డల సహవాసం చేయాలి. ದೇವರ ಮಕ್ಕಳ ಸಹವಾಸವನ್ನು ಮಾಡಬೇಕು. మంచి వాళ్ళ సహవాసం చేయాలి. ಒಳ್ಳೆಯವರ ಸಹವಾಸವನ್ನು చెడ్డ ಮಾಡಬೇಕು. వాళ్ళ సహవాసం కాదు. ಕೆಟ್ಟವರ ಸಹವಾಸ ಅಲ್ಲ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని సహవాసం ఉండాలనుకున్న వాళ్ళు ದೇವರ ಸಹವಾಸದಲ್ಲಿ ಇರಬೇಕು ಅನ್ಕೊಂಡವರು ఎక్కడ ఉన్నా ఉండలేరు. ಎಲ್ಲಿದ್ರು ಇರಲ್ಲ. వచ్చేయాలనిపిస్తుంది. ಬರ್ಬೇಕು ಅನ್ಸ್ಬಿಡುತ್ತೆ. అదిగో కూర్చుంటుందా మల్లమ్మ? ಮಲ್ಲಮ್ಮ ಇರಲ್ಲ, సూర్పు నుంచి వచ్చింది. ಸುರುಪುರಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿಗೆ. వాళ్ళ ఆయన నుంచి చాలా ఇబ్బంది పాపం. ಅವ್ರ ಗಂಡನಿಂದನೂ ತುಂಬಾ ಕಷ್ಟ ಅವ್ರಿಗೆ. ప్రాణం ఆగట్లేదే. ಆದ್ರೂ ಪ್ರಾಣ ನಿಲ್ತಾ ಇಲ್ಲಲ್ಲ. చర్చికి వెళ్ళాలి. ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ಎಷ್ಟೇ ಇಕ್ಕಟ್ಟಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇದ್ರು, మీటింగ్ ఉన్నా, ನಮಗೆ ಮೀಟಿಂಗ್ ಇದ್ರು, ఏదైనా ప్రార్థన ఉన్నా, ಏನಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಇದ್ರು, ఏదో అబద్ధమని చెప్పి చెప్పండి. ಏನಾದ್ರೂ ಸುಳ್ಳಾದ್ರೆ ಹೇಳಿ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. సినిమా టాకీస్కి వెళ్ళట్లేదు ఆవిడ. ಸಿನಿಮಾ ಟ್ಯಾಕ್ಸ್ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಅಮ್ಮ. బార్లకు వెళ్ళట్లేదు. ಬಾರುಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. చెడు స్థలాలకు వెళ్ళట్లేదు. ಕೆಟ್ಟ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. దేవుని బిడ్డల సహవాసం నేను చేయాలి. ದೇವರ ಮಕ್ಕಳ ಸಹವಾಸವನ್ನು ನಾನು ఆత్మీయుల ಮಾಡಬೇಕು. సహవాసం చేయాలి. ಆತ್ಮೀಯರ ಸಹವಾಸವನ್ನು ನಾನು ಮಾಡಬೇಕು. పరుగున వస్తున్నారు. ಓಡಿ ಓಡಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు వాళ్ళు చూస్తున్నాడండి. ದೇವರು ಅವರನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. అన్ని అనుకూల
అనుకూలమున్నా కూడా ಎಲ್ಲ ಅನುಕೂಲ ಇದ್ರೂ ಕೂಡ చర్చకు రావాలంటే తగ ఇబ్బంది ఈ రోజు. ಚರ್ಚಿಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬಾ ಕಷ್ಟ. ఆ కాలంలో అంటండి ಆ ಕಾಲದಲ್ಲಂತೆ దొరికితే కొట్టేసేవాడు. 5 ಜನ ಸಿಕ್ಕರೆ ಹೊಡೆದಿದ್ರು. అయినా కూడా ಆದ್ರೂ ಸಹ వాళ్ళు దొంగలాగా వెళ్ళిపోయి ಅವ್ರು ಕಳ್ಳತನ ಹೋಗಿ ఎక్కడో కూర్చుని ಎಲ್ಲೋ ಕೂತ್ಕೊಂಡು చక్కగా ఆరాధన చేస్తూ ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ దెబ్బలు తింటున్నా కూడా ಏಟುಗಳನ್ನ ತಿಂತಿದ್ರು. ఆకులు తిడుతున్నా కూడా ಇವರು ಬೈದ್ರು. దేవుని ఆరాధన విడిచిపెట్టలేదండి. ದೇವರ ಆರಾಧನೆಯನ್ನು ಬಿಡ್ತಾ వాళ్ళు ಇರಲಿಲ್ಲ. సహవాసంగా కూడుకునేది మానలేదు. ಅವರು ಸಾವಾಸವಾಗಿ ಕುಡುಕೊಳ್ಳುವುದನ್ನ ಬಿಡಲಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. భర్త తిడుతున్నాడు, ಗಂಡ ಬೈತಾ ಇದ್ದಾನೆ, భార్య ఏదో అంటుందో, ಹೆಂಡತಿ ಏನೋ ಅಂತಾಳೆ, తల్లిదండ్రులు అడ్ಡಿ చేస్తున్నారా? ಆ ತಂದೆ ತಾಯಿಗಳು ಅಡ್ಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ? ఆగిపోకూడదండి. ನಿಂತು ಹೋಗಬಾರದು. ఏదేమైనా ಯಾವುದೇನೇ ಆಗಲಿ నాకు దేవుడు కావాలి, ನನಗೆ ದೇವರು ಬೇಕು, దేవుని సహవాసం కావాలి, ದೇವರ ಸಹವಾಸ ಬೇಕು, మంచి ఆత్మీయ బోధ కలిగిన సంఘములు ఉండాలంటండి. ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕವಾದಂತ ಬೋಧನೆ ಇರುವಂತ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕು. చాలా సంఘాలు ఉన్నాయి, ತುಂಬಾ సభೆಗಳಿವೆ, కానీ ಆದರೆ అన్ని సంఘాలు ಎಲ್ಲ సభೆಗಳು ఆ అపోస్తల బోధనలో నిలబడట్లేదండి. ಅಪೊಸ್ತಲ ಬೋಧನೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. భజన చేసే సంఘాలు ఎక్కువైపోయాయి. ಭಜನೆ ಮಾಡುವಂತ ಸಭೆಗಳು ಹೆಚ್ಚಾಗ್ಬಿಡ್ತಾ ಇದೆ. 4 రూపాయలు ఎక్కువ ఇస్తే 4 ರೂಪಾಯಿಗಳು ಕೊಟ್ರೆ సంఘం స్టార్టింగ్ నుంచి సాయంత్రం లాస్ట్ దాకా వాళ్ళ భజన చేయడానికి ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದ ಕೊನೆಯವರೆಗೂ ಅವ್ರ ಭಜನೆನೇ ಮಾಡೋದು. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అది చేశారు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి చేశారు. ಅವ್ರು ಅನ್ಕೊಂಡ್ರು, ಅವ್ರು ಹಂಗ್ ಮಾಡಿದ್ರು, ಅವ್ರು ಅನ್ಕೊಂಡ್ರು, ಅವ್ರು ಹಂಗ್ ಮಾಡಿದ್ರು. హల్లెలూయా. హల్లెలూయా. కాదండి, ಅಲ್ಲರಿ దేవునికి మహిమపరచడానికి మనం వచ్చాము. ದೇವರನ್ನು ಮಹಿಮಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఘనపరచడానికి వచ్చాము. ದೇವರ ಘನಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉండాలి. ದೇವರ మಕ್ಕಳ ಸಹವಾಸದಲ್ಲಿ ನಾವಿರಬೇಕು. అన్నిటితో ఏంటంటే సాంగత్యం మనకి ಅದರಂದ್ರೆ ಏನ್ರಿ ನಮಗೆ ಸಂಭಾಷಣೆ? దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డల సహవాసంతో ఉండాలి. ದೇವರ ಮಕ್ಕಳ ಸಹವಾಸದಲ್ಲಿ ನಾವಿರಬೇಕು. దేవుని బిడ్డల సహవాసం కాకుండా ದೇವರ మಕ್ಕಳ ಸಹವಾಸವಲ್ಲದೆ ప్రభు వలలో ఉంటున్నారంట, రొట్టె విరుచొట్లో వాళ్ళు వెళ్తున్నారంటండి. ರೊಟ್ಟಿ ಮುರಿಯೋದ್ರಲ್ಲಿ ಇರ್ತಾ ಇದ್ದಾರಂತ ಅವರು. హల్లెలూయా. హల్లెలూయా. ఏడోదిగా రొట్టె విరుస్తున్నారు వారు. ಏಳನೇದಾಗಿ ರೊಟ್ಟಿಯನ್ನು ಮುರಿತಾ ಇದ್ದಾರೆ. దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రభు వల తీసుకుంటున్నారా? ಕರ್ತನ ಮೇಜು ತಗೊಳ್ತಾ ಇದ್ದೀರಾ? ఎలా తీసుకుంటున్నారు? ಹೆಂಗೆ ತಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఓకే, రాత్రి ప్రార్థన చేస్తున్నారా? ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఉదయం ప్రార్థన చేసి వస్తున్నారా? ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಾ? పాస్టర్ గారు దాన్ని సిద్ధపరచడానికి ఎంత రెడీ అవుతారో తెలుసా? ಅದನ್ನ ಸಿದ್ಧಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ನಾನು ಎಷ್ಟೆಲ್ಲ ರೆಡಿ ಆಗ್ತಾ ಇರ್ತೇನೆ. రాత్రి ప్రార్థన చేస్తారు, ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, ధ్యాన ప్రార్థన చేస్తారు, ಬೆಳಗಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, చక్కగా స్నానం చేస్తారు, ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಸ್ನಾನ ಮಾಡ್ತೀವಿ, ప్రార్థన ద్వారా దాన్ని చేస్తారు. రొట్టె ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಆ ರೊಟ್ಟೆಯನ್ನು ನಾವು ಮಾಡ್ತೀವಿ. ఇది ఒక్క రోజు కాదు, ಇದು ಒಂದು ದಿನ ಅಲ್ಲ, ప్రతి శనివారం ఆదివారం రొట్టె. ಪ್ರತಿ ಶನಿವಾರ ಭಾನುವಾರ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. అది రొట్టె అని మనం అనుకుంటాము, ಅದು ರೊಟ್ಟಿ ಅಂತ ನಾವು ಅನ್ಕೊಂತೀವಿ, రొట్టె కాదండి, ಅದು ರೊಟ್ಟಿ ಅಲ್ಲ, ఆయన దేహం అది. ಆತನ ದೇಹವಾಗಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆయన దేహము ಆತನ ದೇಹ ఆయన రక్తమైనది. ಆತನ ರಕ್ತವಾಗಿದೆ. దీన్ని భుజిస్తే ಇದನ್ನು ನಾವು ತಿಂದ್ರೆ లోపలికి వెళ్ళిపోయి ನಿನ್ನ ಒಳಗಡೆ ಹೋಗಿ ఆయన దేహం ఆయన రక్తం నీ లోపలికి వెళ్ళిపోయి ಆತನ ದೇಹ ಆತನ ರಕ್ತ ನಿನ್ನ ಒಳಗಡೆ ಹೋಗಿ నీ ప్రతి అవయవాలను తాకి ನಿನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಅವಯವಗಳನ್ನು ಮುಟ್ಟಿ అది శుద్ధీకరించేస్తదండి. ಅದು ಶುದ್ಧೀಪಡಿಸುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ಆದುದರಿಂದ దేవుని బల్లలోకి నువ్వు వస్తున్నప్పుడు ದೇವರ ಮೇಜಲ್ಲಿ ನೀನು ಬರ್ತಾ ಇರುವಾಗ ఏదో వెళ్ళిపోతున్నాను ಏನೋ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, నిర్లక్ష్యంతో కాదు, ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಅಲ್ಲ, భయ భక్తితో రావాలి. ಭಯ ಭಕ್ತಿಯಿಂದ ಬರಬೇಕು, ప్రార్థనతో సిద్ధపడి రావాలి. ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಸಿದ್ಧಪಟ್ಟು ಬರಬೇಕು. ఇక్కడ ప్రార్థనతో దాన్ని తీసుకుంటున్నప్పుడు కూడా ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಅದನ್ನು ತಗೊಳ್ಳುವಾಗಲೂ ఇది ఆయన దేహము, ಇದು ಆತನ ದೇಹ, ఇది ఆయన రక్తమని నువ్వు తీసుకుంటేనే ಇದು ಆತನ ರಕ್ತ ಅಂತ ನೀನು ಅಂದ್ಕೊಂಡು ತಗೊಂಡ್ರೇನೆ నీకు ఆశీర్వాదము. ನಿನಗೆ ಆಶೀರ್ವಾದ. హల్లెలూయా. 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 నిర్లక్ష్యంతో కాదండి, ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಅಲ್ಲ, ప్రభు వల్లలో ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ భయ భక్తితో పాలి భాగస్థలవ్వాలి. ಭಯ ಭಕ್ತಿಯಿಂದ ಪಾಲುಭಾಗಸ್ಥರಾಗಬೇಕು. తదనంతరము ಆಮೇಲೆ ప్రార్థన జీవితము, ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತ. నువ్వు వాక్యంలోకి వస్తే ನೀನು ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಂದ್ರೆ అన్ని వస్తాయి. ಇವೆಲ್ಲ ಬರ್ತವೆ. ప్రార్థన జీవితము, ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ప్రార్థన అంటేనే కొంతమందికి బోర్ అనిపిస్తుంది. ಆ ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಕೆಲವರಿಗೆ ಬೋರ್ ಅನ್ಸುತ್ತೆ. ఫస్ట్ బోర్ అనిపించవచ్చు, ಫಸ್ಟಿಗೆ ಬೋರ್ ಅನಿಸ್ಬೋದು. నువ్వు చేస్తూ 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 ನೀನು ಮಾಡ್ತಾ 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 ఎలాగైపోతా తెలుసా? ಹೆಂಗಾಗ್ಬಿಡುತ್ತೆ ಗೊತ್ತಾ? దానికన్నా రుచి ఎక్కడ దొరకదు. ಅದಕ್ಕಿಂತ ರುಚಿ ಇನ್ನು ಬೇರೆ ಎಲ್ಲಿ ಸಿಗಲ್ಲ.
ఎంతమంది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఈ ప్రార్థన విడిచిపెట్టకూడదు, ఇలాగా చేయాలి, ఎంత తొందరగా టైం అయిపోతుంది కదా అనిపించిందండి. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಇಷ್ಟಪಟ್ಟು ಇದು ಯಾಕೆ ಇಷ್ಟು ಬೇಗ ಮುಗಿಯಿತು ಅಂತ ಅನ್ಕೊಂಡವರು ಎಷ್ಟು ಜನ ಇದೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. రెండే చేతులు లేపి ಎರಡೇ ಕೈಗಳು ಎತ್ತಿದ್ದಾವೆ. అవునా? ಹೌದಾ? దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభా ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది. ಕರ್ತನೇ ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಅವತ್ತು ಮಾಡಿದ್ರೆ ప్రార్థన ಚೆನ್ನಾಗಿತ್ತು. చేస్తుండగా ಆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ఎక్కడైనా ఖుషి అయిపోతుంది. ಎಲ್ಲಿರೋದ ಖುಷಿ ಆಗ್ತದೆ. దేవుని సన్నిధిలో కండీలు కాస్తుండగా, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಸುರಿಸ್ತಿರುವಾಗ, ఆ ప్రసన్నతను అనుభవిస్తుండగా, ಆ ಪ್ರಸನ್ನತೆ ಅನುಭವಿಸ್ತಾ ಇರುವಾಗ నా వాళ్ళు ఇప్పుడు విడిచిపెట్టడానికి అవ్వట్లేదు, ನನ್ನಿಂದ ಇವಾಗಲೇ ಬಿಡೋದಕ್ಕಾಗಲ್ಲ, ఇంకా ಅರಗಂಟ చేయాలని, ಇನ್ನು ಅರ್ಧ ತಾಸು ಮಾಡ್ಬೇಕಂದ್ಬಿಟ್ಟು అరగంట చేయాలని స్టార్ట్ చేసి ಅರ್ಧ ತಾಸು ಮಾಡ್ಬೇಕಂತ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ గంట చేసిన వాళ్ళు, ತಾಸು ಮಾಡಿದವರು, 2 గంటలు చేసిన వాళ్ళు, 2 ತಾಸು ಮಾಡಿದವರು, 3 గంటలు చేసిన వాళ్ళు, 3 ತಾಸು ಮಾಡಿದವರು ఎవరైనా ఉన్నారా? ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? వాళ్ళ గురించి ఒక చప్పట్లు కొడతారు. ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಹೋಗಿಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. 2 చేతులు ఎత్తారు. 2 ಕೈಗಳನ್ನೇ ಎತ್ತಿದ್ದಾರೆ. మన అమ్మగారు ఒకటి, ನಮ್ಮ ಶರಣಮ್ಮ ಅವರು మన కృపారాయణ ఒకటి. ಮತ್ತೆ ಕೃಪರಾಣು వాళ్ళు ఇంకా దేవుడు దీవించాడు. ಅವರನ್ನ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ఆ ಮಾಡಿ. అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావాలి. ಆ ಅನುಭವದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬರಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎప్పుడు పని భాష కన్నా టైమే లేదండి. ಯಾವಾಗ ನನಗೆ ಕೆಲಸದ ಭಾಷೆ ನನಗೆ ಟೈಮೇ ಇಲ್ಲ. ఒకటి చెప్పనా? ನಾನು ಒಂದು ಹೇಳ, మనిషి అనుకుంటే అవలేదు ఏదైనా ఉందా? ಮನುಷ್ಯನ ಅನ್ಕೊಂಡ್ರೆ ಆಗದಿರೋದು ಯಾವ್ದಾದ್ರು ಇದೆನಾ? గంట చేసే పని అరగంట చేస్తారా లేదా? ಒಂದು ತಾಸು ತನಕ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಅರ್ಧ ತಾಸಿಗೆ ಮಾಡ್ತಾನೆ ಇಲ್ಲ. ఎగ్జాంపుల్ చెప్తానండి. ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ ಹೇಳ್ತೀನಿ. పని చేయడానికి వస్తారు కదా, ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಬರ್ತಾರಲ್ಲ, వాడికి కూలే చెప్పండి. ಅವನಿಗೆ ಕೂಲಿ ಅಂತ ಹೇಳಿ ఇలా కూర్చుకుంటూ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పుడు సాయంత్రం చేశాం. ಹಿಂಗೆ ದಿನ ತೋರಿಸ್ಕೊಂತ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ಹೋಗೋಷ್ಟ್ರೊಳಗಡೆ ಸಾಯಂಕಾಲ ಮಾಡ್ಬಿಡ್ತಾನೆ. అదే గుర్తుకనే చెప్పేయండి. ಅದೇ ಗುತ್ತಿಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ರಿ. ఇంత ఇంత అనగా చెప్పగానే ಇಷ್ಟು ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ గంట అరగంటలో మొత్తం కొట్టేసాం. ಆ ತಾಸಲ್ಲಿ ಅರ್ಧ ತಾಸಲ್ಲಿ ಎಲ್ಲ ಮುಗಿಸ್ಬಿಡ್ತಾನೆ. అవునా? ಹೌದಾ? అలా ఉండాలంటే పనిలో మనం ಹಂಗಿರ್ಬೇಕಂತ ಕೆಲಸದಲ್ಲಿ ನಾವು కూలి పని చేయడానికి రాలేదు. ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. మీ ఇంటి పని ఎలా చేయాలి? మీరు ನಿಮ್ಮ ಮನೆ ಕೆಲಸವನ್ನು ಹೆಂಗ್ ಮಾಡ್ಬೇಕು? స్పీడ్ గా చేయాలి, ಸ್ಪೀಡ್ ಆಗಿ ಮಾಡ್ಬೇಕು, సమయం మిగిలించుకోవాలి, ಸಮಯವನ್ನು ಉಳಿಸ್ಕೋಬೇಕು, దేవుని దగ్గర నుంచి మోకరించాలి. ದೇವರ ಹತ್ರ ಬಂದು ಮೊಣಕಾಲು ಊರ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేస్తారో తెలుసా? ಇದನ್ನ ಯಾರು ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఆయన బోధలు ఉన్నవాళ్ళే, ಆತನ ಬೋಧನೆಯಲ್ಲಿ ఆ ಇರುವವರೇ, వాక్యములు ఉన్నవాళ్ళే, ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದ್ದವರೇ, పాపము నుంచి విమోచించబడిన వాళ్ళే. ಪಾಪದಿಂದ ವಿಮೋಚನೆ ಹೊಂದಿದವರೇ. హల్లెలూయా. హల్లెలూయా. అది మాత్రమే కాకుండా ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ 9వదిగా మనం చూస్తున్నాము. 9ನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 45వ వచనం చదవండి. 45. 45ನೇ ವಚನದಲ್ಲಿ ಓದಿ. ఇదియు కాక ఆ, వారు తమ ఉమ్, స్థిరాస్తులను అమ్మి ఆ, అందరికి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిది. ఆ, ఏం చేశారంటండి? ಅವರೆಲ್ಲ ಏನ್ ಮಾಡಿದ್ರಂತೆ? చిర ఆస్తులన్నీ అమ్మేశారంట. ಚರಸ್ಥಿರ ಆಸ್ತಿಗಳೆಲ್ಲ ಮಾರ್ಬಿಟ್ರಂತೆ. వచ్చిన డబ్బు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ಬಂದಿರೋ ಹಣ ತಂದು ಎಲ್ಲಿಟ್ಟಿದ್ದಾರೆ? సేవకుల దగ్గర పెట్టారు. ಸೇವಕರ ಹತ್ರ సేవకులు అందరికి పనిచేశారు. ಸೇವಕರು ಎಲ್ಲರಿಗೂ ಹಂಚಿಬಿಟ್ರು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, నేను ఒకటి చెప్తున్నాను. ನಾನು ಒಂದು ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ. దేవుని సేవకులకి మీరు ఇవ్వాలా, సేవకులు మీకు ఇవ్వాలా? ದೇವರ ಸೇವಕರಿಗೆ ನೀವು ಕೊಡಬೇಕಾ, ಸೇವಕರು ನಿಮಗೆ ಕೊಡಬೇಕಾ? నాకు ఫండ్ ఫారెన్ నుంచి వస్తుంది తెలుసా మీకు? ನನಗೆ ಫಂಡ್ ಫಾರಿನಿಂದ ಬರ್ತದೆ ಗೊತ್ತಾ ನಿಮಗೆ? అమెరికా నుంచి 10 కోట్లు వస్తుంది నెలకి. ಅಮೆರಿಕದಿಂದ 10 ಕೋಟಿ ಬರುತ್ತೆ ನನಗೆ ತಿಂಗಳಿಗೆ. ఇంగ్లాండ్ నుంచి వస్తుంది, ಇಂಗ್ಲೆಂಡ್ನಿಂದ ಬರುತ್ತೆ, ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. ಆಸ್ಟ್ರೇಲಿಯಾದಿಂದ ಬರುತ್ತೆ. వస్తుందా? ಬರುತ್ತಾ? నా అకౌంట్ నేను చెప్తాను మీకు. ನನ್ನ ಅಕೌಂಟ್ ಏನಂತ ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ. ఫోన్ పే చూస్తే ಫೋನ್ ಪೇ ನೋಡಿದ್ರೆ ఆ మెయింటైన్ చేసే డబ్బు కూడా ఉండదు అక్కడ. ಮೇಂಟೈನ್ ಮಾಡೋಕೆ ಕೂಡ ಅದರಲ್ಲಿ ಹಣ ಇರೋದಿಲ್ಲ. ఎన్నోసార్లు ఫైన్ కట్టాను నేను. ಎಷ್ಟೋ ಸಾರಿ ನಾನು ಫೈನಲ್ ಕಟ್ಟಿದ್ದೀನಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. సేవకుడు బ్రతికేది ఎలాగా? ಸೇವಕನು ಬದುಕೋದು ಹೆಂಗೆ? విశ్వాసంతోనే బతుకుతారు. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಬದುಕ್ತಾರೆ. మీరు ఇచ్చిన కానుకల ద్వారానే, ನೀವು ಕೊಟ್ಟಿರುವಂತ ಕಾಣಿಕೆ మీరు ಮೂಲಕ, ఇచ్చిన దశభాగాల ద్వారానే. ನೀವು ಕೊಡುವಂತ ದಶಮ ಭಾಗದಿಂದಲೇ. నేను నా చిన్నతనంలో ನನ್ನ ಚಿಕ್ಕತನದಲ್ಲಿ నా దగ్గర డబ్బు ఉండేది కాదు. ನನ್ನ ಹತ್ರ ಹಣನೇ ಇರ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. కానుక పెట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ಆ ಕಾಣಿಕೆ ಪೆಟ್ಟಿಗೆ ಹತ್ತಿರ ಹೋದಾಗ ನಾನು ఉత్తి చెయ్యి పెట్టేవాడిని. ಸುಮ್ಮನೆ ಬರೀ ಕೈನೇ ಇಡ್ತಾ ಇದ್ದೆ. అందరూ వేసేవారు, ಎಲ್ಲ ಹಾಕ್ತಾ ಇದ್ರು. నా
దగ్గర ఉండేది కాదు. ನನ್ನ ಹತ್ರ ಇರ್ತಾ ಇದೆ. అలాగే చేయబెట్టి ಹಂಗೆ ಕೈಯನ್ನಿಟ್ಟು ప్రార్థన చేసేవాడు, ప్రభువా పూర్తి చేయబెట్టున్నాను, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ದೇವರೇ ನಾನು ಬರೀ ಕೈಯನ್ನು ಇಡ್ತಾ నా ಇದ್ದೆ, దగ్గర లేదు. ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ. అయితే ಆದರೆ నా చెయ్యిని ఇచ్చే చెయ్యిగా చేయండి ప్రభువా. ನನ್ನ ಕೈ ಕೊಡುವ ಕೈ ಹಾಗೆ ಮಾಡು ನೀನು. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు అలాగే చేశాను కాబట్టి ಆ ದಿನ ಆ ರೀತಿಯಾಗಿ ನಾನು ಮಾಡೋದರಿಂದ ఈ రోజు నన్ను అనేక సేవకులకి సహాయం చేసే రీతిలో దేవుడు నన్ను పెట్టాడండి. ಈ ದಿನ ಅನೇಕ ಸೇವಕರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನನ್ನನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నాకు అప్పు లేదని కాదు, ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಸಾಲ ಇಲ್ಲ ಅಂತ చాలా ఇబ్బందులు ఉన్నాను, ತುಂಬಾ ಇಕ್ಕಟ್ಟಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ చాలా ನಾನಿದ್ದೆ. చాలా కష్టంలో ఉన్నాను, ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿ ನಾನಿದ್ದೆ. చెప్పుకోలేని రీతిలో కూడా ఉన్నాను. ಹೇಳ್ಕೊಳ್ಳಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾನಿದ್ದೀನಿ. నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, ನಾನು ಯಾರಿಗೂ ಯಾವಾಗ್ಲೂ ನಾನು ಹೇಳಿಲ್ಲ. దేవుని దగ్గర మాత్రం కన్నీరు గారికి మొరపెడతాను. ದೇವರ ಹತ್ರ ಮಾತ್ರ ನಾನು ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ ಮೊರೆ ಇಡ್ತೀನಿ. ఒక్కడి నుంచి నేను ఈ మధ్య మోసపోయాను, ನಾನು ಒಬ್ಬರಿಂದ ಈ ಮಧ್ಯ ಮೋಸ ಹೋಗಿದ್ದೇನೆ. చాలా అంటే చాలా దెబ్బతిన్నా, ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಏಟುತ್ತೇನೆ. కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నా. ತಾಳಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಏಟನ್ನು ತಿಂದಿದ್ದೇನೆ. కానీ నా దేవుడు విడిచిపెట్టడని ఒక నమ్మకం నాకు ఉంది. ಆದ್ರೆ ನನ್ನ ದೇವರು ಕೈ ಬಿಡೋದಿಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఏనాడు కూడా ಯಾವ ದಿನ ಆದ್ರೂ నేను ఇక్కడ నిలబడి ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು నా ఇంట్లో ఈ పరిస్థితి ఉంది, ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ, నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, ನನಗೆ ಇಂತ ಕಷ್ಟ ಇದೆ, నేను ఎప్పుడు చెప్పలేదు. ನಾನು ಯಾವಾಗ್ಲೂ ಹೇಳಿಲ್ಲ. నాకు అవసరమైందనుకో, ನನಗೆ ಅವಶ್ಯಕತೆ ನನಗೆ ಬೇಕು ఇది ಅನ್ಕೊಳ್ಳಿ, కావాలనుకుంటానంటే ಇದು ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ రెండు కాళ్ళు మోకరించి ಎರಡು ಕಾಲುಗಳನ್ನು ಮೊಣಕಾಲೂರಿ చేతుల పైకి ఎత్తడమే నా పని. ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ಕೆತ್ತುವುದೇ ನನ್ನ ಕೆಲಸ. నా ఏటీఎం ఎక్కడ తెలుసా, ನನ್ನ ATM ಎಲ್ಲಿ నా ಗೊತ್ತಾ, బ్యాంక్ ఏదో తెలుసా, ನನ್ನ ಬ್ಯಾಂಕ್ ಯಾವುದು ಗೊತ್ತಾ, నా యేసయ్యే. ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿನೇ. హల్లెలూయా. 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 ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఇన్ని కష్టాల్లో ఉన్నా, ಇಷ್ಟು ಕಷ್ಟದಲ್ಲಿ ఇన్ని ಇದ್ರು, ఇబ్బందులో ఉన్నా ಇಷ್ಟು ಇಕ್ಕಟ್ಟಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರು దేవుని పనిని మాత్రం నేను నిలబెట్టను. ದೇವರ ಕೆಲಸ ಮಾತ್ರ ನಾನು ನಿಲ್ಲಿಸೋದಿಲ್ಲ. అలా తాకట్టు పెట్టైనా ఆ పని చేయించాలి, అంతే నా పని. ತಲೆ ಅಡಗಿಟ್ಟಾಗ ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ಬೇಕಷ್ಟೇ. దేవుని పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవడానికి నేను ఇష్టపడను. ದೇವರ ಕೆಲಸ ಎಷ್ಟು ಮಾತ್ರ ನಾನು ನಿಲ್ಲಿಸೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, మీ దగ్గర డబ్బు ఉన్నదా, ನಿನ್ನ ಹತ್ರ ಹಣ ಇದೆನಾ, సేవకి ఇవ్వండి, ಸೇವೆಗೆ ಕೊಡಿ, విలువైన కానుకలు వెయ్యండి. ಬೆಲೆಯುಳ್ಳ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಹಾಕಿ. లేదా ಇಲ್ಲ అలా ఉండడం తొందర లేదు, ಹಂಗೆ ಇರಿ, ತೊಂದರೆ ಏನಿಲ್ಲ, ఏం ఇబ్బంది లేదు. ಏನೇ ತೊಂದರೆ ಪಡೋದೇನು ఉండి ಬೇಕಾಗಿಲ್ಲ. కూడా ಇದ್ರೂ ಕೂಡ ఇవ్వకుండా అలాగే ఉండకూడదు. ಈ ಕೊಡದೆ ಹಾಗೆ మీ ಇರಬಾರ್ದು. దగ్గర ఉన్నదా, ನಿನ್ನ ಹತ್ರ ಇದೆನಾ, దేవునికి ఇవ్వడానికి ముందు చూడండి. ದೇವರಿಗಾಗಿ ಕೊಡೋದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ మీ ಬನ್ನಿ. దగ్గర లేదా, ನಿನ್ನ ಹತ್ರ ಇಲ್ವಾ, పర్లేదు, దేవుడు నిన్ను చూస్తాడు. ಪರವಾಗಿಲ್ಲ, ದೇವರು ನಿನ್ನ ನೋಡ್ತಾರೆ, నేను ఇచ్చేలాగా నా దేవుడు చేస్తాడు. ನಿನ್ನನ್ನು ಮತ್ತೆ ಕೊಡುವ ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ. హల్లెలూయా. 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని సేవ అంటే ದೇವರ ಸೇವೆ ಅಂದ್ರೆ ఇవ్వడానికి రావాలండి, ಆ, ఇవ్వడానికి రావాలి, ಕೊಡುವುದಕ್ಕೆ ಬರಬೇಕು, చేయడానికి రావాలి. ಮಾಡೋದಕ್ಕೆ ಬರಬೇಕು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రతిరోజు ఖర్చు నాకు ಪ್ರತಿ ದಿನನೂ ಖರ್ಚನೆ. ఎంతో మంది వస్తూ ఉంటారు, ಎಷ್ಟೋ ಜನ ಬರ್ತಾ చాలా ಇರ್ತಾರೆ, సేవకులు వస్తారు. ತುಂಬಾ ಜನ ಸೇವಕರು ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుడు నాకు కొరతలు పెట్టలేదండి, ದೇವರು ನನ್ನನ್ನು ಕೊರತೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿಲ್ಲ. నా దేవుడు అద్భుతంగానే నడిపిస్తున్నాడు. ನನ್ನ ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, ಯಾವಾಗಲಾದ್ರೂ ನೀನು ವಾಕ್ಯವನ್ನು ఈ ಕೇಳ್ತೀಯೋ, వాక్యంలో నువ్వు వస్తావో, ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀನು ಬರ್ತೀಯೋ, పాస్టర్ గారు ఏమి ఇస్తారు అని ఎదురు చూడవు, ಪಾಸ್ಟರ್ ಅವರು ಏನಾದ್ರೂ ಕೊಡ್ತಾರೇನೋ ಅಂತ ನೀನು ಎದುರು ನೋಡಲ್ಲ. పాస్టర్ గారికి ఏమి ఇవ్వాలని ఎదురు చూస్తామంట. ನಾನು ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ಏನು ಕೊಡಬೇಕಂತ ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ತೀಯ. ಹల్లೆಲೂಯಾ. మేము ఇవ్వాలా, ಅಯ್ಯೋ ದೇವ್ರೆ, ನಾವು ಕೊಡ್ಬೇಕಾ, మరి మీరే ఇవ్వాలి, ఇంకెవరు ಮತ್ತೆ ఇవ్వాలి? ನೀವೇ ಕೊಡ್ಬೇಕು, ಮತ್ತೆ ಯಾರು ಕೊಡ್ತಾರೆ? దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ప్రార్థన ఒకటే, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮುಂದೆ ప్రతి ఒక్కళ్ళు దేవునికి దశభాగాలు కాలిచ్చేయాలి. ಪ್ರತಿ ಒಬ್ಬರು ದೇವರಿಗೆ ದಶಭಾಗ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕೊಡಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, ಕೊಟ್ಟವರು ಹೆಂಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ, సమృద్ధిగా దేవుడు వాళ్ళకి పెట్టాడు. ಸಮೃದ್ಧಿಯಾಗಿ ದೇವರು ಅವರನ್ನು మన ಇಟ್ಟಿದ್ದಾರೆ. చర్చికి వచ్చిన తర్వాత ನಮ್ಮ ಚರ್ಚೆಗೆ ಬಂದ ಮೇಲೆ చాలా మంది మారిపోయారు. ತುಂಬಾ ಜನ ಬದಲಾಗಿದ್ದಾರೆ. ఎలాగంటే దీన స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చేసారు. ಹೆಂಗ್ ಬದಲಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ದೀನ ಸ್ಥಿತಿಯಿಂದ ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ఇక్కడికి వచ్చిన తర్వాత ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ఆర్థికంగా దీవించబడ్డారు, ಆರ್ಥಿಕವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, ఆర్థికంగా దీవించబడ్డారు, ಆತ್ಮಿಕವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, శారీరకంగా దీవించబడ్డారు. ಶಾರೀರಿಕವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఏమి లేకుండా వచ్చిన వాళ్ళు ಏನು ಇಲ್ಲದೆ ಬಂದವರು స్థలం తీసుకున్నారు. ಸ್ಥಳವನ್ನು ತಗೊಂಡಿದ್ದಾರೆ. ఏమి తినడానికి లేకుండా వచ్చిన వారు ಏನು ತಿನ್ನಕ್ಕೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ಬಂದಿರುವವರು కారు మీద తిరుగుతున్నారు, ಕಾರುಗಳ ಮೇಲೆ ತಿರುಗಾಡ್ತಾ విలువైన ಇದ್ದಾರೆ, బైకుల మీద తిరుగుతున్నారు, ಬೆಲೆಯುಳ್ಳ ಬೈಕುಗಳ ಮೇಲೆ ತಿರುಗಾಡ್ತಾ
స్థలాలు తీసుకున్నారు, ಸ್ಥಳಗಳನ್ನು ತಗೊಂಡಿದ್ದಾರೆ, ఇల్లులు కట్టుకున్నారు, ಮನೆಗಳನ್ನು ಕಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ಮದುವೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ, ఉద్యోగాలు కూడా వచ్చాయండి. ಉದ್ಯೋಗ ಕೂಡ ಬಂದಿದೆ. అది నా దేవుడు చేశాడు. ಅದು ನನ್ನ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రీతిಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, బైబిల్ సెలవిస్తుంది బైబిల్ ಹೇಳ್ತಾ ಇದೆ, సేవ కొరకు ಸೇವೆಗಾಗಿ చరస్థిర ఆస్తులన్నీ అన్ని తీసుకొచ్చి పెట్టారంటండి. ಚರಸ್ಥಿರ ಆಸ್ತಿಗಳೆಲ್ಲ ಮಾರಿ ತಂದು ಹಣವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರಂತೆ. ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప విషయం కాదండి, ಇದ್ದಾಗ ಕೊಡುವಂತ ಒಳ್ಳೆ ವಿಷಯನಲ್ಲ, పెద్ద విషయం ఏం కాదు. ದೊಡ್ಡ ವಿಷಯನಲ್ಲ. లేనప్పుడు కూడా దేవుడి కొరకు నువ్వు ముందుకు వస్తావు కదా, ಇಲ್ಲದಿರುವಾಗಲೂ ಕೂಡ ನೀನು ದೇವರಿಗೆ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತೀಯಲ್ಲ, అది దేవుడు చూస్తాడు. ಅದು ದೇವರು ನೋಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. వారిని ఎవరు చూస్తారండి? ಅವ್ರನ್ನ ಯಾರು ನೋಡ್ತಾರೆ? దేవుడే చూస్తాడు, ದೇವರೇ ನೋಡ್ತಾರೆ, దేవుడే వాడిని దీవిస్తాడు. ದೇವರೇ ಅವ್ರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరికి మనం చూసినట్లయితే ಕೊನೆಯದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ దేవుని వచనం సెలవిస్తుంది, ಅಲ್ಲಿ ದೇವರು ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, సరళ హృదయం ఉన్నదంటండి. ಸರಳ ಹೃದಯ ಇದೆ ಅಂತೆ. సాధారణమైన మనస్సు, ಸಾಧಾರಣವಾದಂತ ಮನಸ್ಸು, సరళమైన హృదయము. ಸರಳವಾದ ಹೃದಯ. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, మారు మనసు మొదటిగా, ಮೊದಲದಾಗಿ ಮಾರು ಮನಸ್ಸು, రెండోదిగా దీక్ష స్థానము, ಎರಡನೇದಾಗಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ, మూడోదిగా పవిత్రాత్మ అనుభవము, ಮೂರನೇದಾಗಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಅನುಭವ, నాలుగోదిగా వక్ర బుద్ధి నుంచి విడుదల, ನಾಲ್ಕನೇದಾಗಿ ವಕ್ರ ಬುದ್ಧಿಯಿಂದ ಬಿಡುಗಡೆ, ఐదోదిగా అపోస్తల బోధనలు ఉన్నారు, ಐದನೇದಾಗಿ ಅಪೊಸ್ತಲ ಬೋಧೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఆరోదిగా సహవాసములు ఉన్నారు, ಆರನೇದಲ್ಲಿ ಸಹವಾಸದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఏడోదిగా రొట్టె విరిచే అనుభవంలోకి వస్తారు, ಏಳನೇದಾಗಿ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವಂತ ಅನುಭವದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ, ఎనిమిదోదిగా ప్రార్థన జీవితంలోకి వస్తారు, ಎಂಟನೇದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತದಲ್ಲಿ ಬರ್ತಾರೆ, తొమ్మిదోదిగా దేవునికి ఇవ్వడానికి ముందుకు వస్తారు, ಒಂಬತ್ತನೇದಾಗಿ ದೇವರಿಗಾಗಿ ಕೊಡಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಬರ್ತಾರೆ, పదోదిగా ಹತ್ತನೇದಾಗಿ సరళమైన హృదయంతో ఉంటారు. ಸರಳವಾದ ಹೃದಯದಿಂದ ಇರ್ತಾರಂತೆ. అనగా గర్వం అహంకారంతో ఉండరు. ಅಂದ್ರೆ ಗರ್ವ ಅಹಂಕಾರದಿಂದ ಇರೋದಿಲ್ಲ. ఈ 10 కార్యాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ಇಲ್ಲಿ 10 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ఈ ಇದ್ದೇವೆ. 10 కార్యాలు ఎలా వచ్చింది వీళ్ళలోకి? ಈ 10 ಕಾರ್ಯಗಳು ಇವರಲ್ಲಿ ಹೆಂಗೆ ಬಂತು? దేవుని వాక్యం వినటం వలన. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದರ ಮೂಲಕ. ఎప్పుడైతే వాక్యాలు విన్నారో ಯಾವಾಗಲಾದರೂ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ರೋ ఇందులోకి వచ్చేస్తారండి. ಇದರಲ್ಲಿ ಬಂದು ಬಿಡ್ತಾರೆ. పాప విమోచన అనగా, ಪಾಪ ವಿಮೋಚನ ಅಂದ ತಕ್ಷಣ చెడుతనం నుంచి దూరం ఉండటం అనగా, ಕೆಟ್ಟತನದಿಂದ ದೂರವಾಗಿರುವುದು ಅಂದರೆ ఈ 10 అనుభవంలోకి వచ్చినప్పుడే. ಈ 10 ಅನುಭವದಲ್ಲಿ ಬಂದಾಗಲೇ. అది ఎప్పుడు వస్తావు? ಅದು ಯಾವಾಗ ಬರುತ್ತೆ? నువ్వు ప్రార్థన ఉన్నప్పుడే, ನೀನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ నువ్వు ಇದ್ದಾಗಲೇ, దేవుని వాక్యం విన్నప్పుడే. ನೀನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಾಗಲೇ. అందుకే కదండి ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ జూమ్ మీటింగ్ అని, ఆ మీటింగ్ అని, అది ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ಮೀಟಿಂಗ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಏನೋ ಒಂದು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రతి ఒక్కరు వాక్యం వినాలి, ಪ್ರತಿಯೊಬ್ಬರು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕು, ప్రార్థన ఉండాలి, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬೇಕು, ఫలంలో ఎదగాలి అనేసే. ಬಲದಲ್ಲಿ ಬೆಳಿಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మొదటిగా ಮೊದಲಾಗಿ పాపము నుంచి విమోచన ಪಾಪದಿಂದ ವಿಮೋಚನೆ నువ్వు రావాలి అంటే ನೀನು ಬರ್ಬೇಕಂದ್ರೆ వాక్యం వినాలి. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕು. వాక్యం వింటున్నప్పుడు ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ అది నీ ಇರುವಾಗ జీవితాన్ని మార్చేస్తది. ಅದು ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಬದಲಾಯಿಸ್ತವೆ. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా ಎರಡನೇದಾಗಿ మొదటి పేతురు పత్రిక ಮೊದಲ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనం చదవండి. 9ನೇ ವಚನವನ್ನು ಓದಿ. 2వ పేతురు పత్రిక 2ನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ. 2:9. 2:9. భక్తులను ఆ, 2వ అధ్యాయము 9వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలను మొదటి పేతురు అది మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ, మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ఆ, ప్రసురము చేయు నిమిత్తము ఆ, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్తోత్రైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి నుంచి వెలుగులోకి రావాలి, అది రెండవ విమోచన. ಎರಡನೇ ವಿಮೋಚನೆ ಏನಂದ್ರೆ ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಬರಬೇಕು. చీకటి అనగా ಕತ್ತಲೆ ಅಂದ್ರೆ శాపము, ಶಾಪ, చీకటి అనగా ಕತ್ತಲೆ ಅಂದ್ರೆ పాపము, ಪಾಪವು, చీకటి అనగా ಕತ್ತಲೆ ಅಂದ್ರೆ ఆశలు. ಆಶೆಗಳು. చాలా మందికి ఆశలు ఉంటాయి కదా. ತುಂಬಾ ಜನರಿಗೆ ಆಶೆಗಳು ఈ ಇರುತ್ತಲ್ಲ. ఆశలు ఏం చేస్తాయంటే ಈ ಆಶೆಗಳು ಏನ್ ಮಾಡ್ತಾವಂದ್ರೆ పాపంలోకి నడిపించేస్తాయి. ಪಾಪದಲ್ಲಿ ನಡೆಸ್ಬಿಡ್ತದೆ.
దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఆశ చాలా డేంజర్. ಆಶೆ ಅನ್ನೋದು ತುಂಬಾ ಡೇಂಜರ್. ఈ ఆశల్ని చంపేయాలంట. ಈ ಆಶೆಗಳನ್ನೋದನ್ನ ಸಾಯಿಸಬೇಕಂತ. ఆశలను చంపకపోతే ಆಶೆಗಳನ್ನ ನೀನು ಸಾಯಿಸದ ಹೋದ್ರೆ దేవుని కుమారుడుగా ఉండలేవు. ನೀನು ದೇವರ ಮಗನಾಗಿರಕ್ಕಾಗಲ್ಲ. నీలో ఉండే చెడు ఆశలు, ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಕೆಟ್ಟ ಆಶೆಗಳು చంపేయాలి. ಸಾಯಿಸಬೇಕು. చాలా మంది కొన్ని ఆశలు, ಕೆಲವರಿಗೆ ಕೆಲವೊಂದು ಆಶೆಗಳು, లావు ఉన్న వాళ్ళని సన్నగా ఉంటే బాగుండని ఆశ, ಆ ದಪ್ಪ ಇರೋರಿಗೆ ನಾನು ತೆಳ್ಳಗಿರ್ಬೇಕನ್ನೋ ಆಸೆ, సన్నగా ఉండేవాడిని లావైతే బాగుంటుంది కదా ఆశ, ಆ ತೆಳ್ಳಗಿರೋರಿಗೆ ನಾನು ದಪ್ಪ ಆಗ್ಬೇಕನ್ನೋ ಒಂದು ಆಸೆ, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగుంటే బాగుండని ఆశ, ಆ ಕರಗಿದ್ದವ್ರಿಗೆ ನಾನು ಬೆಳ್ಳಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಆಸೆ, కుళ్ళు ఉన్న వాళ్ళు హైట్ అవ్వాలని ఆశ, ಗಿಡ್ಡಗಿರೋರು ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೈಟ್ ಆಗಿರ್ಬೇಕನ್ನೋ ಒಂದು ಆಸೆ, ఉన్న వాళ్ళు చిన్నగా ఉంటే బాగుండని ఆశ, ಹೈಟ್ ಆಗಿರೋರು ಒಂದು ಸ್ವಲ್ಪ ಕುಳ್ಳಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ ಅನ್ನೋ ಆಸೆ. చాలా ఆశలు. ತುಂಬಾ ಜನರಿಗೆ ತುಂಬಾ ವಿಧವಾದ ಆಸೆಗಳು. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఆశలు ఎలాగంటే ಇನ್ನು ಕೆಲವು ಜನಕ್ಕೆ ಹೆಂಗೆ ಆಸೆಗಳು ಅಂದ್ರೆ ఆ టీవీలో సినిమాలో ఏదో చూసినప్పుడు ಆ ಟಿವಿಲಿ ಸಿನಿಮಾ ಯಾವ್ದೋ ಒಂದು ನೋಡಿರ್ತಾರೆ, వాళ్ళలాగా ఉండాలని ఆశ, ಅವ್ರ ತರನೇ ಇರ್ಬೇಕನ್ನೋ ಒಂದು ಆಸೆ, వాళ్ళలాగానే ಅವ್ರ ತರನೇ బట్టలు వేసుకోవాలని ఆశ, ಬಟ್ಟೆ ಕೂಡ ಹಾಕೋಬೇಕನ್ನೋ ಆಸೆ, ఆశ ఉంటది. ಆಸೆ ಇರ್ತದೆ. పైన మాత్రం అలాగే ఉంటుంది ఏదో భక్తులా. ಆ ಮೇಲೆ ಮಾತ್ರ ಏನೋ ಭಕ್ತರ ತರ ಇರ್ತಾರೆ. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಪ್ರೀತಿ. ಪಾಸ್ లోపల ఏం ఆశ? ಒಳಗಡೆ ಏನ್ ಆಸೆ? పాస్టర్ గారి మధ్య ఏదో తెల్ల డ్రెస్ పట్టేసుకున్నారు. ಪಾಸ್ ಅವ್ರು ಇದೇನೋ ವೈಟ್ ಬಟ್ಟೆ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటలేరు. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲಿರೋ ಏನಂತಾರೆ ಏನು. హల్లెలూయా. హల్లెలూయా. కలర్ డ్రెస్ వేసుకోవాలని నాకు ఆశ. ಆ ಕಲರ್ ಬಟ್ಟೆಗಳು ಹಾಕೋಬೇಕಂತ ನನಗೆ ಆಸೆ. పాస్టర్ చూసి ఇలాగే సాಕು. ಈ ಪಾಸ್ ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ಹಿಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, మీ ఆశలను ఎరగొట్టాలి. ನಿಮ್ಮ ಆಸೆಗಳೆಲ್ಲವನ್ನ ನಾನು ಮುರಿತೇನೆ. దేవుడు తప్ప మనకు ఆశ ఉండకూడదు. ದೇವರು ಬಿಟ್ರೆ ಬೇರೆ ಆಸೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರ್ದು. కొన్ని బలమైన ఆశలు, ಕೆಲವರಿಗೆ ಇನ್ನೂ ಬಲವಾದ ಆಸೆಗಳು. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నగలేసేసుకోవాలి. ಇಲ್ಲಿ ನಡುವು ಇಲ್ಲಿ ತನಕ ಬಂಗಾರ ಹಾಕೋಬೇಕು, అదొక ఆశ. ಅದು ಒಂದು ಆಸೆ. బంగారం వేసుకోకండి. ಆ ಬಂಗಾರನ ಹಾಕೋಬೇಡಿ. ఎందుకంటే ಎದಕ್ಕಂದ್ರೆ ఎవడు ఎప్పుడు ఎప్పుడు వచ్చి దొబ్బెప్తారో తెలియలేదు. ಯಾರು ಎಲ್ಲಿಂದ ಯಾವ ಕಡೆಯಿಂದ ಬಂದು ಅದನ್ನ ಕಿತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, అలా లాగేస్తారో తెలియదు. ಹೆಂಗೆ ಕಿತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ. లాగినప్పుడు ఇలా ఇది కోసుకుపోతుందండి. ಅದನ್ನ ಎಳ್ಕೊಂಡು ಹೋದಾಗ ಇದೆಲ್ಲ ಕತ್ತೆಲ್ಲ ಬಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡು. అది దెబ్బతున్న వాళ్ళు చావు బతుకులు కూడా ఉన్నారు కొంతమంది. ಆದ್ರಿಂದ ಏಟು ತಿಂದವರು ಸಾವು ಬದುಕಿನಲ್ಲಿ ಕೆಲವರಿದ್ದಾರೆ. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವುದು ಕೂಡ ಶಾಶ್ವತವಾದದ್ದಲ್ಲ. నీ దగ్గర ఉండే డబ్బు, బంగారం, ఆస్తి, ఐశ్వర్యము, ನಿನ್ನ ಹತ್ರ ಇರುವಂತ ಹಣ, ಆಸ್ತಿ, ಐಶ್ವರ್ಯ, ಬೆಳ್ಳಿ, ಬಂಗಾರ ఇవన్నీ కూడా గతించిపోతుందంట. ಇವೆಲ್ಲ ಗತಿಸಿ ಹೋಗ್ತದಂತ. మొదటి యోహాను పత్రిక ಮೊದಲ ಯೋಹಾನನ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనం చదవండి. 17ನೇ ವಚನವನ್ನು ಓದಿ 16వ వచనం. 14ನೇಂದ ಓದಿ. ಲೋಕದಲ್ಲಿರುವ ಆ. ಶರೀರದ ಆಸೆ, ಆ. ಕಣ್ಣಿನ ಆಸೆ, ಹ್ಮ್. ಬದುಕು ಬಾಳಿನೆಡಂಬ ಹ್ಮ್. ಈ ಮೊದಲಾದವು ಆ. ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟದೆ, ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದಂತಮ್ಮ. ಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವುಗಳ ಏಸಪ್ಪನಿಂದ ಹುಟ್ಟಿಲ್ಲ, ಲೋಕದಿಂದ ಹುಟ್ಟ್ಯಾವ. ಲೋಕವು ಲೋಕವು ಅದರ ಅದರ ಆಸೆಯು ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ. ಆ, ಆದರೆ ಆದರೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಆ, ನೆರವೇರಿಸುವವನು ಆ, ಎಂದೆಂದಿಗೂ ಇರುವನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಂತ ಮತ್ತಿನೋ ಸರಿ ಓದಮ್ಮ. 17వ వచనం. ಲೋಕವು ಹ್ಮ್. ಅದರ ಆಸೆಯು ಆ, ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ. ಆ, ಆದರೆ ಆದರೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವವನು ಎಂದೆಂದಿಗೂ ಇರುವನು. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯా. లోకము దాంట్లో ఉన్న ఆశ అంతా గతించిపోతుందంట. ಲೋಕವು ಅದರಲ್ಲಿನ ಆಸೆಯು ಗತಿಸಿ ಹೋಗ್ತದಂತೆ. అయితే ಆದರೆ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಯಾರಾದ್ರೂ ನೆರವೇರಿಸ್ತಾರೋ వాళ్ళు ఎప్పటికీ ఉంటారంటండి. ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಇರ್ತಾರಂತೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. సరే, ఈ ఆశ ఎలా వస్తది? ಸರಿ, ಈ ಆಸೆ ಹೆಂಗೆ ಬರ್ತದೆ? ఆశ ఎలా వస్తుంది తెలుసా? ಆಸೆ ಹೆಂಗೆ ಬರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఆశ చాలా డేంజర్ అండి. ಆಸೆ ಅನ್ನೋದು ತುಂಬಾ ಡೇಂಜರ್. ఈ ఆశ నుంచే మనసులోకి పాపం వస్తుంది. ಈ ಆಸೆಯಿಂದಲೇ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಪಾಪ ಬರುತ್ತದೆ. అవును కదా? ಹೌದಾ ಇಲ್ಲ? ఎవరైనా కానీ తాగడానికి వెళ్తారా లేకపోతే చూడడానికి వెళ్తారా? ಯಾರಾದ್ರೂ ಕುಡಿಯೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾರಾ, ನೋಡೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾರಾ? చాలా మంది 90% చూడడానికి వెళ్తారు. ತುಂಬಾ ಜನರು 90% ನೋಡೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. చూడడానికి వెళ్ళి ನೋಡೋದಕ್ಕೆ ಹೋಗಿ నిదానంగా తాగడం స్టార్ట్ చేస్తారు. ನಿಧಾನವಾಗಿ ಕುಡಿಯೋದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ఎలా ఆశ కలుగుతుంది? ಆಸೆ ಹುಟ್ಟುತ್ತೆ ಅವರಲ್ಲಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రియ దేవుని సంగమా, ಹೆಂಗಿದೆ ಮಕ್ಕಳೇ? అదే యాకోబు పత్రికలో రాయబడిందండి. ಅದೇ ಯಾಕೋಬ ಬರೆದ ಪತ್ರಿಕೆ
1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ 13వ వచనం నుంచి చదవండి. 13ನೇ ವಚನದಿಂದ ಓದಿ. ಯಾವನಾದರೂ ఆ ಪಾಪ ಮಾಡುವುದಕ್ಕೆ ఆ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುವಾಗ ಈ ಪ್ರೇರಣೆಯು ನನಗೆ ದೇವರಿಂದ ಉಂಟಾಯಿತೆಂದು ಹೇಳಬಾರದು. ఆ ದೇವರು ಕರ್ತನಕ್ಕೇನು ఆ ಸಂಬಂಧಪಟ್ಟವನಲ್ಲ. ఉమ్. ಆದರೂ ಯಾರನ್ನು ಪಾಪಕ್ಕೆ ಪ್ರೇರೇಪಿಸುವುದಿಲ್ಲ. వినండి, దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఏదైనా మీకు బ్యాడ్ కలిగింది అనుకో, ಏನಾದ್ರೂ ನಿಮಗೆ ಕೆಟ್ಟದ್ದು ಉಂಟಾಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ, దేవుడి నుంచి కలిగింది నాకు ಇದು ದೇವರಿಂದನೇ ನನಗಾಯ್ತು అది ఎప్పుడు అనుకోడు. ಅಂತ ಯಾವಾಗ ಅನ್ಬಾರ್ದು. దేవుడు ದೇವರು చెడ్డది ఎప్పుడు ఇవ్వడు. ಕೆಟ್ಟದ್ದು ಯಾವತ್ತಿಗೂ ಕೊಡಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. అది అయ్యిందంటే ಅದು ಆಯ್ತಂದ್ರೆ ఒక నిన్ను శోధించడానికి అయి ఉంటది, ಒಂದು ನಿನ್ನನ್ನು ಶೋಧಿಸುವುದಕ್ಕಾಗುತ್ತೆ, నువ్వు ఎంతవరకు నిలబడతావో చూడడానికి అయి ఉంటది, ನೀನ್ ಎಲ್ಲಿ ತನಕ ನಿಂತ್ಕೊಂತೀಯೋ ಅಂತ ನೋಡೋದಕ್ಕಾಗಿ ಆಗುತ್ತೆ, దేవుడి వైపు చూస్తావో లేదని పరీక్షించడానికి శోధించడానికి అయి ఉంటదండి. ದೇವರ ಕಡೆಗೆ ನೋಡ್ತೀಯ ಇಲ್ಲ ಅಂತ ಪರಿಶೋಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಶೋಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಆಗುತ್ತೆ. లేకపోతే ಇಲ್ಲದ ಹೋದ್ರೆ ఏదైనా పాపం చేసినప్పుడు నీకు అది కలిగి ఉంటది. ಏನಾದ್ರೂ ನೀನು ಪಾಪ ಮಾಡಿದಾಗ ಅದು ಉಂಟಾಗುತ್ತೆ అంతే ಅಷ್ಟೇ. అంతే తప్ప ಅಷ್ಟು ಬಿಟ್ರೆ చెడ్డది దేవుడి నుంచి వచ్చిందని ఎప్పుడు అనుకోకూడదు. ಕೆಟ್ಟದ್ದು ದೇವರಿಂದ ಬಂದದೆ ಅಂತ ಯಾವಾಗ ಅನ್ಬಾರ್ದು. తను ప్రేమించిన బిడ్డలకు ఆయన మంచిదే చేస్తాడు. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮಕ್ಕಳಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ చాలా మంది ತುಂಬಾ ಜನ ఏదో చేసుకుంటారు, ಏನೋ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, చాలా సమర్పణ చేసుకుంటారు, ಅವರೇ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಂಡು వస్తారు, ಬರ್ತಾರೆ. విడుదల అవ్వకపోతే ಬಿಡುಗಡೆ ಆಗದೆ ಹೋದ್ರೆ వాళ్ళ పిల్లలకు కానీ ಅವ್ರ ಮಕ್ಕಳಿಗೆ వాళ్ళ ಆಗಲಿ, భర్తకు కానీ ಅವ್ರ వాళ్ళ ಗಂಡಗಾಗಲಿ, కుటుంబానికి కానీ ಅವ್ರ ಕುಟುಂಬಕ್ಕಾಗಲಿ ఏమైనా అద్భుతం జరగకపోతే ಏನಾದ್ರೂ ಅದ್ಭುತ ನಡೆದೇ ಹೋದ್ರೆ ఇంకెక్కడ దేవుడు? ಇನ್ನೆಲ್ಲಿ ದೇವ್ರು? నేను 5 సంవత్సరాల నుంచి విడవకుండా ఇద్దాను, ನಾನು 5 ವರ್ಷದಿಂದ ಬಿಡದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ಯಾವಾಗ್ಲೂ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఎందుకు ఇలా అవుతుంది? ನನಗೆ ಯಾಕೆ ಹಿಂಗಾಗುತ್ತೆ? దేవుడు లేడు, ఏం లేడు. ದೇವ್ರಿಗೆ ಯಾಕಿಲ್ಲ? హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు నిజంగా దేవుని కొరకు వచ్చిన వాళ్ళ లేకపోతే అద్భుతాల కొరకు వచ్చిన వాళ్ళ? ಇವರು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಗಾಗಿ ಬಂದವರ ಇಲ್ಲಾಂದ್ರೆ ಅದ್ಭುತಕ್ಕಾಗಿ ಬಂದವರ? వాళ్ళు నిలబడంట. ಅವರು ನಿಲ್ಲವಂತೆ. దేవుని రాజ్యం నాకు కావాలి, ದೇವರ ರಾಜ್ಯ ನನಗೆ ಬೇಕು, దేవుని చిత్తం నాకు కావాలి, ದೇವರ ಚಿತ್ತ ನನಗೆ ಬೇಕು, అది నెరవేర్చడానికి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను ಅದನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ನಾನು ಕರ್ತನ ಹತ್ರ ಬರ್ತಾ అని ಇದ್ದೀನಿ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ಅಂತ ಆ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದ್ರೂ ಇರ್ತಾರೋ ఏమైనా ಯಾವುದೇ ಏನೇ ಆಗಲಿ ప్రభుని విడిచిపెట్టారు. ಕರ್ತನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కొరికే వదులుతారు. ಕರ್ತನಿಗಾಗಿಯೇ ಬದುಕ್ತಾರೆ. ప్రాణం పోయినా ಪ್ರಾಣ ಹೋದ್ರು నాకు దేవుడే కావాలి. ನನಗೆ ದೇವರೇ ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమర్పణ కావాలి. ಆ ಸಮರ್ಪಣೆ ಬೇಕು. అద్భుతం జరగకపోతే ಅದ್ಭುತ ನಡೆದ ಹೋದ್ರೆ చర్చ మానేస్తావా? ಚರ್ಚಿಗೆ ಬರೋದ್ಬಿಟ್ಟಿಯಾ? దేవుని కుమారుడే కాదు, ನೀನು ದೇವರ ಮಗನೇ ಅಲ್ಲ, నీలో దేవుని వాక్యమే లేదు. ನಿನ್ನಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯನೇ ಇಲ್ಲ. అద్భుతం జరగకపోయినా ಅದ್ಭುತ ನಡೆದ ಹೋದ್ರು ఎవరేమన్నా ಯಾರೇನೇ నేను ಅಂದ್ರು, దెబ్బలు పడినా ಎಷ್ಟೇ ಏಟು ఎంత ಮಾಡಿದ್ರು, అవమానపరిచినా ಎಷ್ಟೇ ಅವಮಾನ నేను ಮಾಡಿದ್ರು, ప్రభు కొరకే బతుకుతాను. ಕರ್ತನಿಗಾಗಿಯೇ ప్రభు ಬದುಕ್ತೀನಿ. కొరకే ఇంతే కావాలని నేను చచ్చిపోతాను. ಕರ್ತನಿಗಾಗಿ ಬೇಕಾದ್ರೆ ಇವಾಗ ಸಾಯ್ತೀನಿ. అది నిజమైన సమర్పణ. ಅದು ನಿಜವಾದ ಸಮರ್ಪಣೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన ఈ వాక్యం సెలవిస్తుంది. ಇದು ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. కంటిన్యూ చేయండి. ಕಟ್ಟಿರುವಾಗ ನೋಡಿ, ಆದರೂ ಯಾರನ್ನು ಯಾರನ್ನು ಪಾಪಕ್ಕೆ ಪಾಪಕ್ಕೆ ಪ್ರೇರೇಪಿಸುವುದಿಲ್ಲ, ಆದರೆ ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನಲ್ಲಿರುವ ಆಟಪಾಠಗಳಿಂದ ಒಳಗೊಂಡವನಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಆಮೇಲೆ ಆಸೆ ಹೊಸರಾಗಿ ಪಾಪವನ್ನು ಹೇರುತ್ತದೆ. ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು ಏನ್ ಮಾಡ್ತದಂತ? ಮರಣವನ್ನು ಅಳೆಯುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేని వైపు చూస్తున్నావు? ನೀನು ಯಾವ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದೆಯಾ? ఏదో జరుగుతుంది, ಏನೋ ನಡೀತಾ ಇದೆ, ఏదో దొరుకుతుంది. ಏನೋ ಸಿಗ್ತಾ ಇದೆ. కాదండి, ಇಲ್ಲ ರೀ, నాకు దేవుని రాజ్యం కావాలి, ನನಗೆ ದೇವರ ರಾಜ್ಯ ಬೇಕು, నాకు పరలోకము కావాలి, ನನಗೆ పరಲೋಕ ಬೇಕು, నాకు నా సంఘం ఆత్మలు కావాలి, ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಆತ್ಮಗಳು ಬೇಕು, సంఘం నింపబడాలి. ಸಭೆ ತುಂಬಾ ఈ ಪಡಬೇಕು. భారతో ఉంటే ಭಾರತದಿಂದ ನೀನಿದ್ರೆ నీ కుటుంబ సమస్యలు దేవుడు తెలుస్తాడు. ನಿನ್ನ కుటుంಬದ ಸಮಸ್ಯೆಗಳು ದೇವರು ತೀರಿಸ್ತಾರೆ. ఇక్కడ వచ్చి ಇಲ್ಲಿ ಬಂದು ప్రభువా నేను దీవించబడాలి, ದೇವರೇ ನನ್ನ ಆಶೀರ್ವದಿಸು, నేను మాత్రమే దీవించబడాలి, ನಾನು ಮಾತ್ರನೇ నేను ಆಶೀರ್ವಾದ, మాత్రమే బాగుండాలి. ನಾನು ಮಾತ್ರನೇ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ఇంకా అదే బుద్ధులు ఉంటే ఇంకెక్కడ దీవించబడాలి? ಇನ್ನು ಅದೇ ಬುದ್ಧಿಗಳಿದ್ರೆ ಇನ್ನೆಲ್ಲ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೀರಾ? చాలా మంది గుడికి వెళ్తారు, ತುಂಬಾ ಜನ ಗುಡಿಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. లోకంలో ఉండే అనేకులు గుడికి వెళ్తారు తెలుసా? ಲೋಕದಲ್ಲಿರುವ ಅನೇಕರು ಗುಡಿಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. గుడికి వెళ్ళి ఏం చెప్తారు? ಗುಡಿಗೆ ಹೋಗಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? పూజ చేస్తారా? ಪೂಜೆ ಮಾಡ್ತಾರ? ఎలా చేస్తారు? ಹೆಂಗ್ ಮಾಡ್ತಾರೆ? నేను ನಾನು, నా కుటుంబము ನನ್ನ ಕುಟುಂಬ చల్లగా ఉండాలి, ತಣ್ಣಗೆ ಇರ್ಬೇಕು. నేను ನಾನು, అదే కదా, ಅದೇ ಅಲ್ವಾ? అవును కదండి. ಹೌದಾ ಇಲ್ವಾ? ఇక్కడ నా దేవుడు ఏం చెప్తున్నాడు? ಇಲ್ಲಿ ನನ್ನ ದೇವರು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ?
ನಶಿಂಚೆ ನಶಿಸುವ ಆತ್ಮల కొరకు ಆತ್ಮಗಳಿಗಾಗಿ ఉపవాసం ఉండి ಉಪವಾಸ ಇದ್ದು కన్నీళ్లు గార్చి ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ ప్రార్థన చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. చేస్తున్నారా? ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ప్రతి ఒక్కరు చేయాలి. ಪ್ರತಿ ಒಬ್ಬರು ಮಾಡಬೇಕು. దేని గురించి? ಎದಕ್ಕಾಗಿ? ఉపవాసం చాలా మంది ఉంటారు. ಉಪವಾಸ ತುಂಬಾ ಜನ ಇರ್ತಾರೆ. నేను బాగుండాలి, ನಾನು నా ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, కుటుంబం ನನ್ನ బాగుండాలి. ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ఆత్మల గురించి మరి ఎవరు ఉంటారు? ಆತ್ಮಗಳಿಗಾಗಿ ಯಾರು ಇರ್ಬೇಕು ಮತ್ತೆ? పాస్టర్ గారు అది నా పని కాదండి, అది మీ పని అంటారా? ಪಾಸ್ಟರ್ ಯಾಕೋ ನನ್ನ ಕೆಲಸ ಅಲ್ಲ ಅಂತ ನಿಮ್ಮ ಕೆಲಸ ಅಂತೀರಾ? నా పని మనందరి పని. ನನ್ನ ಕೆಲಸನ ನಮ್ಮೆಲ್ಲರ ಕೆಲಸನ. మీరందరూ ఉపవాసం ఉండాలి. ನೀವೆಲ್ಲರೂ ಉಪವಾಸ ಇರಬೇಕು. ఆదివారం వస్తున్నారు ఉపవాసము, ಭಾನುವಾರ ಇರ್ತಾ ಇದ್ದೀರಾ ಉಪವಾಸ, శుక్రవారం ఉంటున్నారా? ಶುಕ್ರವಾರ ಇರ್ತಾ ಇದ್ದೀರಾ. అయ్యో, ఒక చెయ్యి మాత్రం లేస్తుంది, వెనకాల ఏ చెయ్యి లేకట్లేదు. ఎందుకంటే ಒಂದು ಕೈ ಎದುರು ಕೈ ఆ, ಕೈ ಎದುರು. శుక్రవారం ఎంతమంది ఉపవాసం ఉంటారు? చేతి చేస్తారు. ಶುಕ್ರವಾರ ಎಷ್ಟು ಜನ ಉಪವಾಸ ಇರ್ತಾ ಇದ್ದಾರೆ? ಕೈಗಳೆತ್ತು. ఉపవాసం ఉంటున్నారా? ಉಪವಾಸ ಇರ್ತಾ వావ్, ಇದ್ದಾರೆ. గుడ్. ఆదివారం ఎంతమంది ఉంటున్నారు? చేతులు ఎత్తండి. ಭಾನುವಾರ ಎಷ್ಟು ಜನ ಉಪವಾಸ ಇರ್ತಾ ಇದ್ದಾರೆ? అబ్బా, దేవుడికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఉపవాసం శుక్రవారం ఉండండి, ಉಪವಾಸ ಶುಕ್ರವಾರ ಇರಿ, ఆదివారం కూడా ఉండండి. ಭಾನುವಾರ ಕೂಡ ಇರಿ. ఈ ఆరాధన చేసే టీం అంతా ఉండాలి. ಈ ಆರಾಧನೆ ಮಾಡುವ ಟೀಮ್ ಎಲ್ಲ ಇರಬೇಕು. పొద్దున ఏం చేయడానికి వీల్లేదు. ಬೆಳಗ್ಗೆ ఈ పాస్టర్ కావాలని పడుకున్నట్టున్నారు ಈ అనుకున్నాను. ಭಾಷೆಯವರು ಬೇಕಂತ ನಮ್ಮನ್ನು ನೆನ್ಕೊಂಡಿದ್ದಾರೆ. మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు ఇంకా. ನಿಮ್ಮನ್ನು ಬಿಡುವಾಗಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఉండాలి ఉపవాసము? ಯಾವಾಗ ಇರಬೇಕು ಉಪವಾಸ? శుక్రవారం ఉండండి. ಶುಕ್ರವಾರ ಇರಿ. ఏదో పని ఉంటే అవ్వకపోయినా పర్లేదు, ఆదివారం మాత్రం కంపల్సరీ ఉండండి. ನಿಮಗೆ ಕೆಲಸ ಇದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ, ಭಾನುವಾರ ಮಾತ್ರ ಕಂಪಲ್ಸರಿಯಾಗಿ ఆరాధన ముగించుకుని ಆರಾಧನೆ ಮುಗಿಸ್ಕೊಂಡು ఒక 3 గంటల తర్వాత మీరు భోజనం చేయండి. 3 ಗಂಟೆ ಆದ ಮೇಲೆ ನೀವು ಊಟ ಮಾಡಿ. లేదు సాయంత్రం దాకా ఉంటానంటే మరి మంచిది. ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾನು ಸಾಯಂಕಾಲ ತನಕ ಇರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅದನ್ನು ಒಳ್ಳೇದು, చాలా మంచిది. ತುಂಬಾ ಒಳ್ಳೇದು. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, లోకం మీద ఆశపడకూడదండి. ಲೋಕದ ಮೇಲೆ ಆಸೆ ಪಡಬಾರದು. లోకంలో దొరికే వాటి మీద ఆశపడకూడదు. ಲೋಕದಲ್ಲಿ ಸಿಗುವವುಗಳ ಮೇಲೆ ಆಸೆ నాకు ಪಡಬಾರದು. అది కావాలి, ನನಗೆ ಅದು ಬೇಕು, నాకు ఇది కావాలి, ನನಗೆ ಇದು ಬೇಕು, నాకు ఇది బాగుంటే బాగుండు, ನನಗೆ ಇದು ಚೆನ್ನಾಗಿದ್ರೆ అది ఉంటే ಚೆನ್ನಾಗಿಲ್ಲ, బాగుండు. ನನಗೆ ಅದು ಇದ್ರೆ ఇవన్నీ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, పక్కన పెట్టి ಇವೆಲ್ಲ ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು ప్రభువా, ಕರ್ತನೇ, రెండు చేతులెత్తి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసి ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಆತನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ నశించే ఆత్మల కొరకు నువ్వు మొరపెడితే ನಶಿಸುವ ಆತ್ಮಗಳಿಗಾಗಿ ನೀನು ಮೊರೆ ಇಡುವುದಾದರೆ నీ అవసరతను నా దేవుడు తీర్చేస్తాడు. ನಿನ್ನ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನನ್ನ ದೇವರು ತೀರಿಸ್ತಾರೆ. హల్లెలూయా. 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 హల్లెలూಯಾ. విమోచన ವಿಮೋಚನೆ పాపం నుంచి పొందాలి. ಪಾಪದಿಂದ ಹೊಂದಬೇಕು. విమోచన ವಿಮೋಚನೆ ఆశ నుంచి విమోచన పొందాలి. ಆಸೆಗಳಿಂದ ವಿಮೋಚನೆ ಹೊಂದಬೇಕು. దురాశ నుంచి, ದುರಾಸೆಯಿಂದ, చెడు ఆశ నుంచి ಕೆಟ್ಟ ಆಸೆಗಳಿಂದ విమోచన పొందాలి. ವಿಮೋಚನೆ ಹೊಂದಬೇಕು. మూడోదిగా, ಮೊದಲನೇದಾಗಿ ఆఖరిగా రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ. మూడోదిగా మనం చూస్తున్నాము ಮೂರನೇದಾಗಿ ನಾವು విమోచన. ವಿಮೋಚನೆ పాపం నుంచి, ಪಾಪದಿಂದ పాపం నుంచి పొందాలి అంటే ಪಾಪದಿಂದ ಹೊಂದಬೇಕಂದ್ರೆ దేవుని వాక్యాన్ని వినాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು వాక్యం ಕೇಳಬೇಕು. నుంచే వాక్యం వినటం వల్లనే పాపం నుంచి విమోచన పొందేది. ವಾಕ್ಯ ಕೇಳುವುದರ ಮೂಲಕವಾಗಿ ಪಾಪದಿಂದ ವಿಮೋಚನೆ ಹೊಂದೋದು. విమోచన. ವಿಮೋಚನೆ చెడు ఆశ నుంచి విమోచన పొందాలి. ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳಿಂದ ವಿಮೋಚನೆ అనగా ಹೊಂದಬೇಕು. వెలుగులో ఉండాలి. ಬೆಳಕಲ್ಲೇ ಇರಬೇಕು. చెడు పనులన్నీ చీకట్లోనే చేస్తారు. ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳೆಲ್ಲವೂ ಕತ್ತಲೆಯಿಂದ ಮಾಡ್ತಾರೆ. వెలుగులో ఉండాలని దేవుని చిత్తము. ಬೆಳಕಲ್ಲೇ ಇರಬೇಕನ್ನೋದೇ ದೇವರ ಚಿತ್ತ. మూడోదిగా ಮೂರನೇದಾಗಿ రోమ 8:23 చదవండి. ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನವನ್ನು ಓದಿ. అంతేకాదు ఆ, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల ఆ, ముందున మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు ఏ విమోచన అంటండి? దేహ విమోచన. ದೇಹದ ವಿಮೋಚನೆ. ఈ దేహానికి ఒక విమోచన కావాలి. ದೇಹಕ್ಕೆ ಒಂದು ವಿಮೋಚನೆ ಬೇಕು. అవునా? ಹೌದಾ? నువ్వు ప్రభులో ఉండి నిద్రిస్తే ನೀನು ಕರ್ತನಲ್ಲಿ ಇದ್ದು ನೀನು ಮರಣ ಹೊಂದಿದ್ರೆ ఆయన మళ్ళా వచ్చినప్పుడు ಆತನು ಮತ್ತೆ ಬಂದಾಗ మనం ఎత్తబడతాం. ನಾವು ఈ ಎತ್ತಲ್ಪಡ್ತೀವಿ. దేహంతో ఎత్తబడతాం. ಈ ದೇಹವನ್ನು ಒಳಗವಾಗಿ ఈ ಎತ್ತಲ್ಪಡ್ತೀವಿ. దేహము ಈ ದೇಹ దేవుని ఆలయమని ದೇವರ ಆಲಯ ಅಂತ మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనం రాయబడింది. ಮೊದಲ ಕೊರಿಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ వచనం సెలవిస్తుంది. ಅಲ್ಲಿ ವಚನ ಹೇಳುತ್ತದೆ. ఆ వచనం చదవండి. ಆ వచನವನ್ನು ಓದಿ. మొదటి కొరింథీ ಮೊದಲ ಕೊರಿಂಥ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 16-17. 16-17ನೇ ವಚನ. ఆ, నీవు దేవರ ఆలయವಾಗಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳಿ
ಆ. ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆಂದು ಆ. ನಿಮಗೆ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲವೋ? ಗೊತ್ತಿಲ್ಲವೋ? ನೋಡಿ, ಯಾವನಾದರೂ ಯಾವನಾದರೂ ದೇವರ ಆಲಯವನ್ನು ದೇವರ ಆಲಯವನ್ನು ಕೆಡಿಸಿದರೆ ಆ. ದೇವರು ಅವನನ್ನು ಕೆಡಿಸುವನು. ದೇವರನ್ನು ಕೆಡಿಸಿಬಿಡ್ತಾರಂತ ಹುಷಾರ್. ಯಾಕೆಂದರೆ ಆ. ದೇವರ ಆಲಯವು ಹ್ಮ್. ಪವಿತ್ರವಾದದ್ದು. ಆ. ಆ ಆಲಯವು ನೀವೇ. Amen. Hallelujah. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. ಹಲ್ಲೆಲೂಯಾ. మీరు దేవుని ఆలయంలో ఉన్నారండి. ನೀವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೀರಾ. నా ఇష్టం నేను తాగుతాను, ನನ್ನ ఇಷ್ಟ ನಾನು ಕುಡಿತೇನೆ, నా ఇష్టం నేను గుట్కా వేసుకుంటాను, ನನ್ನ ఇಷ್ಟ ನಾನು ಗುಡುಗುಗಳನ್ನು నా ಹಾಕೋತೀನಿ, టబాక్ వేసుకుంటాను, ನಾನು ಟಬಾಕ್ ಹಾಕೋತೀನಿ, నా నసి వేసుకుంటాను. ನಾನು ಹಸೆ ಹಾಕೋತೀನಿ. ఈ దేహాన్ని పాడు చేస్తే ನಿನ್ನ ದೇಹವನ್ನು ನೀನು ಹಾಳು ಮಾಡಿದ್ರೆ నిన్ను దేవుడు పాడు చేశాడు. ನಿನ್ನನ್ನು ದೇವರು ಹಾಳು ಮಾಡ್ತಾನೆ. నీ కుటుంబం దీవించబడదు. ನಿನ್ನ ಕುಟುಂಬ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡೋದಿಲ್ಲ. ఏ రీతిగా కూడా, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ఏ రీతిలో కూడా ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡ మన దేహానికి చెడు పని చేయకూడదు. ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಕೆಟ್ಟ ಕೆಲಸ చాలా ಮಾಡಬಾರದು. పవిత్రులుగా ఉంటాం. ತುಂಬಾ ಪವಿತ್ರರಾಗಿರಬೇಕು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఒక దైవ సేవకులు చెప్పిన ఒక కథ, ఒక జరిగిన ఘటన, ಒಬ್ಬ ದೈವ ಸೇವಕರು ಹೇಳಿರುವಂತಹ ನಿಜವಾದ ಘಟನೆ. అంత్యకాలంలో ಅಂತ್ಯ ಕಾಲದಲ್ಲಿ మనం నిజంగా చాలా పరిశుద్ధులుగా ఉండాలి. ನಾವು ತುಂಬಾ ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು. సైతాన్ని ఎటు నుంచి మమ్మల్ని మోసం చేస్తాడో తెలియదు. ಸೈತಾನು ನಮ್ಮನ್ನು ಯಾವ ಕಡೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡ್ತಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఒకసారి ఏమైందంటే, ಒಂದು ಸಾರಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు. ಒಬ್ಬ ದೊಡ್ಡ ದೈವ ಸೇವಕರಿದ್ದಾರೆ. అద్భుతమైన రీతిలో సేవ చేస్తున్నాడు. ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొన్ని వేల మంది వస్తున్నారు చర్చికి, ಕೆಲವು ಸಾವಿರ ಜನರು ಚರ್ಚಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అనేకులు వస్తున్నారు, ಅನೇಕರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. చాలా గౌరవిస్తున్నారు. ತುಂಬಾ ಗೌರವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ಆದರೆ ఆ పాస్టర్ గారిని ಆ ಪಾಶವನ್ನ ఒకసారి ఒక ఆమె పిలిచిందంట. ಒಂದು ಸಾರಿ ಒಬ್ಬ ಎಮ್ಮ ಕರುದಂತೆ, ఇంటికి పిలిచింది. ಮನೆಗೆ ಕರುದು. ఎందుకమ్మా ಎದಕ್ಕಮ್ಮ ప్రార్థన చేయాలి రండయ్య గారు? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು ಬನ್ನಿ ಪಾಸ್ಟರ್. వారు ఉన్నారా? ನಿಮ್ಮವ್ರು ಇದ್ದಾರಾ? ఉన్నారు రండయ్య గారు. ಇದ್ದಾರೆ ಬನ್ನಿ ಪಾಸ್ಟರ್. చాలా ఫోన్ చేస్తే ತುಂಬಾ ಸಾರಿ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ఆ పాస్టర్ గారు వెళ్ళారంట. ಆ ಪಾಸ್ಟರ್ ಮನೆಗೆ ಹೋದ್ರಂತೆ. వెళ్ళిన తర్వాత ಹೋದ ಮೇಲೆ అక్కడ వాళ్ళ ఆయన లేరు. ಅಲ್ಲಿ ಅವರ ಗಂಡ ಇಲ್ಲ. ఆయన అన్నారంట, ಅದಂದಂತೆ, అమ్మా మీ ఆయన లేడు కదా, ಅಮ್ಮ ನಿಮ್ಮ ಯಜಮಾನ್ರು ఇಲ್ಲಲ್ಲ, ఆయన వచ్చినప్పుడు వస్తారులేమ్మా. ಆತನು ಬಂದಾಗ ನಾನು ಬರ್ತೀನಿ ಬಿಡಮ್ಮ. లేదయ్య గారు, ಇಲ್ಲ ಪಾಸ್ಟರ್, పాలు తేడానికి బయటికి వెళ్ళారు, ಹಾಲು ತೊಳೆಯೋದಕ್ಕೆ ಹೊರಗಡೆ ಹೋಗಿದ್ದಾರೆ, వచ్చేస్తారయ్య గారు, ಬಂದು ಬಿಡ್ತಾರೆ ಪಾಸ್ಟರ್. ఉండిపోండి. ಹಂಗೆ ಅಲ್ಲಿ ಇರಿ. మీరు వెళ్ళారంటే మళ్ళీ నన్ను కొట్టేస్తారు, తిట్టేస్తారు ఆయన ನೀವು ಹೋದ್ರೆ ಮತ್ತೆ ಆತನು ಬಂದು ನನ್ನ ಬೈದು ನನ್ನ ಹೊಡಿತಾರೆ చెప్పగానే ಅಂತ ಹೇಳಿದಾಗ ఆ డోర్ పక్కనే ಆ ಬಾಗಿಲು ಪಕ್ಕದಲ್ಲೇ చైర్ వేసుకుని అక్కడ కూర్చున్నారంట. ಚೇರ್ ಹಾಕೊಂಡು ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. చాలాసేపు అయింది, ತುಂಬಾ ಹೊತ್ತಾಗಿದೆ, రాలేదు. ಬರ್ಲಿಲ್ಲ. అమ్మవారు వచ్చిన తర్వాత వస్తానులేమ్మా. ಅಮ್ಮ ಅವ್ರು ಬಂದಾಗ ಬರ್ತೀನಿ ಬಿಡಮ್ಮ. ఆగండి ఆగండి అయ్య గారు ಇರಿ 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 ಪಾಸ್ಟರ್ అని ಅಂತ పాస్టర్ గారు లేచే లోపల ಪಾಸ್ಟರ್ ಅವರು ಎದ್ದೇಳೋಷ್ಟೊಳಗಡೆ వెళ్ళిపోయి ಈ ಅಮ್ಮ ಹೊರಟು ಹೋಗಿ ఆ తలుపు గడేసేసింది. ಆ ಬಾಗಿಲು ಮುಚ್ಚಿ ಚೆಲ್ಕ್ ಹಾಕ್ಬಿಟ್ಲಂತೆ. అమ్మా ఏం చేస్తున్నావు? ಅಮ್ಮ ನೀನೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯ? ఆవిడ అన్నదంట, ಆ ಅಮ್ಮ ಅಂದಂತೆ, పాస్టర్ గారు ಪಾಸ್ಟರ್ ಅವರೇ మీరంటే నాకు చాలా ఇష్టం, ನೀವಂದ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. మీతో నేను పాపం చేయాలి. ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಾನು ಪಾಪ ಮಾಡ್ಬೇಕು. అమ్మా ఏంటి నువ్వు చెప్పేది? ಅಮ್ಮ ನೀನೇನು ಹೇಳೋದು? నువ్వు కూతురు లాంటి దానివి. ನೀನು ಮಗಳ ತರ. ఏంటవన్నీ నాకు చెప్పకండి. ಇಲ್ರಿ, ಅವೆಲ್ಲ ನೀವು ನನಗೆ దీని ಹೇಳ್ಬೇಡ. కొరకు 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ನಿಮಗಾಗಿ ನಾನು 2 ವರ್ಷದಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ నాకు ಇದ್ದೀನಿ. అవకాశం దొరికింది. ಇವಾಗ ನನಗೆ ಅವಕಾಶ మా ఆయన ಸಿಕ್ಕಿದೆ. లేడు, ನನ್ನ ಗಂಡ ಇಲ್ಲ, ఊరికి వెళ్ళిపోయాడు, ಊರಿಗೆ ಹೊರಟು ಹೋಗಿದ್ದಾನೆ. పాపం చెడ్డలు. ಇವಾಗ ಪಾಪ ಮಾಡೋಣ ఎంతసేపు చెప్పినా ಎಷ್ಟೋ ತನಕ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఆమె వినట్లేదంట. ಅಯ್ಯಪ್ಪ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. 2 గంటలు 2 ಗಂಟೆಗಳು పద్యమాలిన కూడా వినలేదంట. ಅಯ್ಯಪ್ಪ ಪ್ರತಿಮಾಲಿದ್ರು ಕೇಳಿಲ್ಲಂತೆ. ఆవిడ అన్నదంట, ಅಯ್ಯಮ್ಮ ಅಂದಂತೆ, ఒకవేళ ಒಂದು ವೇಳೆ మీరు కనుక పాపం నాకు చేయకపోతే ನೀವು ಒಂದು ವೇಳೆ ಪಾಪ ನನ್ನ ಹತ್ರ ಮಾಡದೆ ಹೋದ್ರೆ నేను పాడు చేశానని బయటికి వెళ్ళిపోతానని చెప్పి ನನ್ನನ್ನು ಹಾಳು ಮಾಡಿದಿರಂತ ನಾನು ಹೊರಗಡೆ ಹೋಗಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ. చెడుగా మీ గురించి చెప్పేస్తాను. ಕೆಟ್ಟದಾಗಿ ನಾನು ನಿಮ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ఎంత బతిమాలుతున్నాడు. ಎಷ್ಟೊಂದು ಪ್ರತಿಮಾಲ್ತಾ ಇದೆ. అది వినలేదు. ಅಯ್ಯಮ್ಮ ಕೇಳಿಲ್ಲ. ఆఖరికి ಕೊನೆಗೆ దారి లేక ದಾರಿ ಇಲ್ಲದೆ ఆమెతో పాపం చేసినట్టు. ಆತರೊಟ್ಟಿಗೆ ಪಾಪ ಮಾಡಿದಂತೆ. పాపం చేసిన తర్వాత ಪಾಪ ಮಾಡಿದ ಮೇಲೆ ఆదివారం వచ్చేసి ಭಾನುವಾರ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. వచ్చాడు. ಬಂದಾಗ నేను ముఖం లేదు, ಆತನಿಗಿನ್ನ ಮುಖ ಇಲ್ಲ. ఎవరికి తెలియదు, ಅದೇ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయన మాత్రమే ಆತನು ಮಾತ್ರನೇ స్టేజ్ దగ్గరికి వచ్చి ಆ ಸ್ಟೇಜ್ ಹತ್ರ ಬಂದು బలిపీఠం కూడా ఎక్కలేదు. ಬಲಿಪೀಠನು ಕೂಡ ಸ್ಟೇಜ್ ಅನ್ನ ಹತ್ತಲಿಲ್ಲ. ಆತನು ఒక పాస్టర్ గారు పిలిచారు, ಇನ್ನೊಬ್ಬ ಪಾಸ್ಟರ್ನ ಕರೆದ್ರು. వారికి మైక్ ఇచ్చారు. ಅವರಿಗೆ ಮೈಕ್ ಕೊಟ್ರು. ఆరాధన అంతా అయిపోయింది. ಆರಾಧನೆ ಎಲ್ಲ ಆಯ್ತು. మైక్ తీసుకుని చెప్పాడంట, ಮೈಕ್ ಇಟ್ಕೊಂಡು ಹೇಳಿದ್ರಂತೆ, ఇక మీద ಇನ್ನ ಮೇಲೆ ఈయన మీ పాస్టర్ గారు ఉంటారు. ಈತನೇ ನಿಮಗೆ ಪಾಸ್ಟರ್ ಆಗಿ ಇರ್ತಾನೆ. నన్ను ఎలా ప్రేమించారు, ನನ್ನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ నన్ను ఎలాగైతే గౌరవించారు, ನನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಗೌರವಿಸಿದ್ರು, సేవకుడు కూడా అలాగే గౌరవించారు. ಈ ಸೇವಕರನ್ನು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ
ಹೇಗೆ ಗೌರವಿಸಬೇಕು చెప్పి ಅಂತ ಹೇಳಿ వెళ్ళిపోయాడు. ಹೊರಟು ಹೋಗ್ಬಿಟ್ಟಂತ. ఎవరికి తెలియదు. ಯಾರಿಗೂ ಗೊತ್ತು. చాలా షాక్ లో ఉన్నారు. ಜನರೆಲ್ಲರೂ ಶಾಕ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఏమైంది ಏನಾಯ್ತು ఏమైంది ಏನಾಯ್ತು? ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఆ రోజు కనపడిన వ్యక్తి ಆ ದಿನ ಕಂಡ ವ್ಯಕ್ತಿ మరి ఇంకా కనపడలేదంట. ಮತ್ತೆ ಅವ್ರು ಎಲ್ಲಿ ಯಾವಾಗ ಕಂಡೇ ಇಲ್ಲ. వాడి శవం కూడా దొరకలేదు. ಆತನ ಶವ ಕೂಡ ಸಿಕ್ಕಿಲ್ಲ. ఈ సాక్ష్యం నేను వింటున్నప్పుడు ಈ ಸಾಕ್ಷಿ ನಾನು ಕೇಳ್ತಾ ಇರುವಾಗ కట్లో నీళ్ళు వచ్చింది. ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂದ್ಬಿಡ್ತು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఎంత మోసగాడు ఉన్నాడు. ಎಷ್ಟು ಮೋಸಗಾರರಿದ್ದಾರೆ ನೋಡಿ. ఆ సేవకుడు జీవితాన్ని నాశనం చేసి ಆ ಸೇವಕರ ಜೀವನವನ್ನೇ ನಾಶ ಮಾಡ್ಬಿಟ್ಟು బలంగా సేవ చేస్తున్నాడు. ಬಲವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವಂತವ್ರು గతి లేక పాపం చేయాల్సి వచ్చింది. ಗತಿ ಇಲ್ಲದೆ ಪಾಪ ಮಾಡ್ಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, శరీరపు ఆశకు లోబడిపోతున్నాను. ಶರೀರ ಆಸೆಗಳಿಗೆ ನೀನು ಒಳಗಾಗ್ತಾ ಇದೆಯೇನೋ. వాటిని జయిస్తే కానీ దేవుని దగ్గర రాలేదు. ಅವುಗಳನ್ನು ಜಯಿಸಲು ಹೋದ್ರೆ ನೀನು ದೇವರ ಹತ್ರ ಬರಕ್ಕಾಗಲ್ಲ. అది చూసిన తర్వాత ಅದನ್ನು ನೋಡಿದ ಮೇಲೆ, చేసిన తర్వాత ಆ ರೀತಿ ಮಾಡಿದ ಮೇಲೆ సేవకుడు కనిపించలేదండి. ಆ ಸೇವಕರು ಕಾಣಿಸೇ ಇಲ್ಲ. అది తప్పు చేయలేదు. ಆತನು ತಪ್ಪು ಮಾಡಿಲ್ಲ. ఈరోజు అనేక జనాలు ಈ ದಿನ ಅನೇಕ ಜನರು సేవకుల మీద నిందేస్తున్నారు. ಸೇವಕರ ಮೇಲೆ ನಿಂದೆಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ಬಾಯಿಗೆ ಬಂದಂಗೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏదేదో చెప్పేస్తున్నారు. ಏನೇನೋ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. చెడు ప్రచారం కూడా చేస్తున్నారు. ಕೆಟ್ಟ ಅಪಪ್ರಚಾರವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. తెలియకుండా ನಾವು ಗೊತ್ತಿಲ್ಲದೆ, ఏ వాళ్ళ గురించి తెలియకుండా ಅವ್ರ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ముద్దుద్దరు దయచేసి సేవకుల మీద నింద వేయకండి. ಸುಮ್ಮನೆ ಸೇವಕರ ಮೇಲೆ ನಿಂದೆಗಳನ್ನು ಹಾಕ್ಬೇಡಿ. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ಅದು ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರೋದಿಲ್ಲ. ఒకసారి ఒక దేవునికి అప్పగించు ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ದೇವರು ಗೊತ್ತಿಸಿಕೊಂಡು ప్రార్థన చేసుకుంటారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ప్రియ దేవుని సంగమా, ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, విమోచించబడాలి. ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕು. పాపము నుంచి విమోచించబడాలి. ಪಾಪದಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕು. చీకటి నుంచి ఆశల నుంచి విమోచించబడాలి. ಕತ್ತಲೆಯಿಂದ ಆಸೆಗಳಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕು. నీ శరీరం నుంచి విమోచించబడాలి. ನಿನ್ನ ಶರೀರದಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕು. నీ శరీరం పాపాన్ని కోరుకుంటుందేమో. ನಿನ್ನ ಶರೀರ ಪಾಪವನ್ನು ಕೋರ್ಕೊಳ್ತಾ ಇದೆ. నీ శరీరం చెడుతనాన్ని కోరుకుంటుందేమో. ನಿನ್ನ ಶರೀರ ಕೆಟ್ಟತನವನ್ನು ಬಯಸ್ತಾ ಇದೇನೋ. దేవుని దగ్గర మోకరించు. ದೇವರ ಹತ್ರ ಮೊಣಕಾಲೂರು. ఉపవాసముకి కన్నీళ్లు గార్చు. ಉಪವಾಸ ಇದ್ದು ಕಣ್ಣೀರು ಸುರಿಸು. ప్రభువా, ಕರ್ತನೇ, అయ్యా నన్ను క్షమించు. ಅಯ್ಯಾ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ. చెడు ఆశ కలిగిన మనసు నాకు వస్తుంది ప్రభువా. ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ ನನ್ನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ ಅಪ್ಪ. క్షమించండి. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು. అయ్యా తెలియక చేసేసాను ప్రభువా. ಅಯ್ಯಾ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಾನು ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೇನೆ. నా ఆలోచన ద్వారా, ನನ್ನ ಆಲೋಚನೆ నా నడత ద్వారా, ನನ್ನ ನಡತೆ నా చూపు ద్వారా ನನ್ನ చేసేసాను. ನೋಟದ నన్ను క్షమించండి ప్రభువా. ಅಯ್ಯಾ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು. ఇప్పుడు మోకరించు. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮೊಣಕಾಲಲ್ಲಿ ನಿಲ್ಲೋಣ. మోకరించు. రెండు చేతులు పైకెత్తి ಮೊಣಕಾಲೂರಿ ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೇಲೆ దేవుని చూస్తూ, ದೇವರ ಕಡೆಗೆ ನೋಡು. అయ్యా నేను పాపిని ప్రభువా. ಅಯ್ಯಾ ನಾನು ಪಾಪಿ. నా ఆలోచనలు పరిశుద్ధత దయచేయండి. ನನ್ನ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು నాకు ದಯಪಾಲಿಸು. ఆత్మలు కావాలి తండ్రి. ನನಗೆ ಆತ್ಮಗಳು ಬೇಕು. పాపలు ఉంటున్నారు తండ్రి. ಪಾಪದಲ್ಲಿ ಇರ್ತಾ ಇದ್ದಾರೆ. అనేకులు చీకటిలో ఉంటున్నారు తండ్రి. ಅನೇಕರು ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. లోక ఆశలకు లోబడిపోతున్నారు ప్రభు. ಲೋಕದ ಆಸೆಗಳಿಗೆ ಬಿತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆత్మలు కావాలి ಅಯ್ಯಾ, తండ్రి. ಆತ್ಮಗಳು ಬೇಕು. అయ్యా నశించే ఆత్మలు కావాలి ಅಯ್ಯಾ, ప్రభు. ನಶಿಸುವ ಆತ್ಮಗಳು ಬೇಕು ಅಂತ. ఈ పట్టణం కావాలి ప్రభు. ಈ ಪಟ್ಟಣ ನನಗೆ ಬೇಕು. ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಬಾಯಿಗಳನ್ನು ತೆರೆದು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಯೇಸುವೇ,
నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ ఎవరు లేరు నాకు ఇలాలో ఎవరు ఎస్వడమే నాకు నీవేగా నా యేసయ్యా నీవేగా నీవేగా నా యేసయ్యా స్తోత్రాలు తండ్రి, స్తోత్రమయ్యా, నీకే వందనాలు, వందనాలు ప్రభువా, నీకే వందనాలు. నే దినములల్లిక ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువా నిందల పాలయే నీత నిబంధన నీతో చేసిన దానియేలుతో నీతి కిరీటము దర్శనముగా దర్శించేనా పరిశుద్ధ పౌలుతో విశ్వాసము